దేశంలో ఇప్పుడు ఒక యాప్, ఒక మొబైల్ యాప్ సంచలనం సృష్టిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే దేశమంతా అట్టుడుకుతుందో లేదో తెలియదు, కానీ పార్లమెంట్లో మాత్రం నానా రభస జరుగుతోంది. ఏంటి ఆ యాప్, మొబైల్ యాప్ ఏంటంటే, అసలు మొబైల్ యాప్ గురించి ఇంత ఆలోచించాల్సిన అవసరం ఏముంది? 1,00,000 యాప్స్, స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళు 1,00,000 యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. అందులో పనికొచ్చేవి, పనికి మాలినవి చాలా ఉంటాయి. కొద్దిగా బిజినెస్ పరంగానో, ఎడ్యుకేషన్ పరంగానో, కెరీర్ పరంగానో టైం తక్కువ ఉండి కేవలం స్మార్ట్ ఫోన్ని తన అవసరాల కోసం మాత్రమే వాడుకునే వాళ్ళు లిమిటెడ్ యాప్స్ పెట్టుకుంటారు. మెయిల్స్ కానీ, లేకపోతే బ్యాంకింగ్ యాప్స్ కానీ, లేకపోతే ఇప్పుడు ఇటువంటి కొన్ని ఇంపార్టెంట్వి కొన్ని స్టోరేజ్ యాప్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఫైల్స్ కూడా కొన్ని యాప్స్ ఉంటాయి. వాటితో పాటు ఏదన్నా కొంత సోషల్ మీడియా మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్స్నో లేకపోతే ఎఫ్బీనో లేకపోతే రెండూను డౌన్లోడ్ చేసుకుంటారు. ఇది ఒక రేంజ్. ఇక ఆ తర్వాత పనికి మన చెత్త అంతా డౌన్లోడ్ చేసుకునేది ఇంకొక సెకండ్ కేటగిరీ ఉంటుంది. ఇక మూడో కేటగిరీ ఉంటుంది. ఇక అది మనిషిని పిప్పి చేసేసే చెత్త యాప్స్ అన్నీ ఉంటాయి అందులో. ఈ యాప్స్ వెనక ఉన్న సీక్రెట్ ఏంటి అంటే, ఇవన్నీ విదేశీ యాప్స్. చాలా వరకు మెజారిటీ యాప్స్ విదేశీ యాప్స్. మొన్నటిదాకా చైనా యాప్స్ మన దగ్గర కుప్పలు ఉన్నాయి. దాదాపు 26-30 యాప్స్ ఉన్న మన భారతదేశం బ్యాన్ చేసింది. ఎందుకు చేసింది? మొత్తం మన సమాచారం మొత్తాన్ని, చైనా మన శత్రు దేశం కాబట్టి ఇక్కడున్న ప్రజల సమాచారం మొత్తాన్ని అది తీసుకుంటుంది. టిక్ టాక్ అని, అదని ఇదని చాలా. దీనివల్ల నష్టం జరుగుతుందని మన గవర్నమెంట్ ఆ యాప్స్ని బ్యాన్ చేస్తే పెద్ద ఏదో మన కొంపలు మునిగిపోయినప్పుడు అప్పుడు గొడవ చేశారు. మా ఆనందాన్ని తీసేస్తున్నారు, లేకపోతే మా వినోదాన్ని తీసేస్తున్నారు. కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు ఆ టిక్ టాక్లు అయిపోయిన తర్వాత. టిక్ టాక్లు, అదేదో గేమింగ్. ఎవరో మాజీ ముఖ్యమంత్రి ఒక ఆయన అదే పని మీద ఉంటాడంట. ఆ గేమింగ్ యాప్ అదేదో, దాని పేరేదో ఉంది, పబ్జీ. ఇలాంటి చెత్త అంతా వేసుకుంటారు కొంతమంది పొలిటీషియన్స్ కూడా, మహానుభావులు. అలాంటిది ఇప్పుడు సంచార సాథి అని సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాప్ రిలీజ్ చేసింది. ఆ యాప్ గవర్నమెంట్ చేసిన పని ఏంటంటే, చెప్పిన మాట ఏంటంటే, ఈ మధ్యకాలంలో మనకి థ్రెట్ కాల్స్ వస్తున్నాయి, ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయి. అందరం బాధితులమే ఏదో ఒక రూపంలో. మన ఫోన్స్ హ్యాక్ అవుతూ ఉంటాయి. మనం తెలియక ఏదో లింక్ వస్తే దాన్ని ఆ లింక్ని క్లిక్ చేయగానే ఇంకా అయిపోయినట్టే. మన జీవితం మొత్తం వాడి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. మన ఫోన్ మన చేతుల్లో ఉండదు. మన వాట్సాప్కి ఏదో వస్తే తెలియకో పరధ్యానంలో ఉండో దాన్ని క్లిక్ చేస్తాం. మన వాట్సాప్ వాడి చేతుల్లోకి వెళ్ళిపోద్ది. మనకు తెలియకుండానే మన ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్లు వెళ్ళిపోతూ ఉంటాయి. అర్జెంట్ ఒక 50,000 అర్జెంటుగా అంటే, నిజమే కదా వీడు అడిగాడు, వెంకటకృష్ణ అడిగాడని ఆడేస్తాడు. అది ఆడి దుబ్బేస్తాడు. వీడి ఫోన్ ఆపుదామంటే వీడి ఫోన్ వీడి చేతిలో ఉండదు. ఇలాంటి తర్వాత ఒక ఫ్రాడ్ కాల్ వస్తుంది. ఫ్రాడ్ కాల్ వచ్చి, మీకేదో పార్సిల్ వచ్చింది, అడ్రస్ రాంగ్ ఉండి మా దగ్గరికి వచ్చింది, మీరు పలానా నంబరు కోడ్ చెప్పండి అని చెప్పి మొదలెడతారు. అంతే. ఒక్కసారి ఆ కోడ్ చెప్పిన తర్వాత వాడు నిన్ను అరెస్ట్ చేసేస్తాడు మొత్తం. ఇంకా నువ్వు ఎటు కదలడానికి లేకుండా, నువ్వు బయటికి వెళ్తే నిన్ను అరెస్ట్ చేస్తాం, అక్కడే ఉండి మేము అడిగిందలా చెప్తా ఉండని నీ అకౌంట్లో, మనం చూసాం కదా అకౌంట్లో 14 కోట్లని 12 కోట్లని అకౌంట్లు మొత్తాన్ని క్లీన్ చేసి పడేసే పరిస్థితులు చూసాం. లేకపోతే ఇంకొక కాల్ వస్తుంది, ఇక్కడ మీ అబ్బాయి లేకపోతే మీ తమ్ముడికి ఎవరికో అరెస్ట్ అయింది, లేకపోతే సంథింగ్ ఏదో జరిగింది, నంబర్లో మీ నంబర్ ఉంది, మీరేనా అంటే వాడు చాలా పకడ్బందీగా మీకే ఫోన్ చేస్తాడు. వాళ్ళ అన్నో, వాళ్ళ అక్కో, వాళ్ళ చెల్లో ఎవరో, అవును మావాడేనండి అనగానే, అయితే మీకు ఒక కోడ్ నెంబర్ వస్తుంది, అది మాకు చెప్పండి అనగానే అది వస్తుంది, చెప్తారు, అంతే, అయిపోయింది, చాప్టర్ క్లోజ్. అంతే. అకౌంట్లో డబ్బులు బిట్లు విడతల వారికి వెళ్ళిపోతాయి. అకౌంట్ క్లీన్. వాడు చేసేటప్పుడే మీ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో చూసుకుని మీకే చేస్తాడు. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళకి కనెక్షన్స్ ఉంటాయి.
పలానా అకౌంట్లో 5 లక్షలు ఉన్నాయని అంటే ఓకే వెళ్ళిపోద్ది, నీ 5 లక్షలు అయిపోయేదాకా నేను ట్రాప్ చేస్తారు, 5 లక్షలు అయినాక థ్యాంక్స్ అని చెప్పి పెట్టేస్తారు అంతే. నీ తమ్ముడు బాగానే ఉంటాడు, నువ్వు బాగానే ఉంటావు, డబ్బులు పోతాయి. ఇలాంటివి ఎన్నో చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. మనం ఫ్రీక్వెంట్గా చూస్తే మీరు ఎయిర్టెల్ కస్టమర్ అయితే ఎయిర్టెల్ నుంచి, జియో కస్టమర్ అయితే జియో నుంచి ఒక మెసేజ్ వస్తుంది. అదేదైనా ఫ్రాడ్ కాల్ అనుకోండి, జియో టెల్స్ స్పామ్, ఎయిర్టెల్ ఇన్ఫర్మేషన్స్ దిస్ ఈజ్ స్పామ్ కాల్ అని ఆ నంబర్తో పాటే కింద స్పామ్ అని వస్తుంది రెడ్ కలర్లో. అది కొంత డెవలప్మెంట్ ఈ మధ్యకాలంలో చూస్తున్న డెవలప్మెంట్స్లో అది ఓహో ఈ కాల్ స్పామ్ కాల్ అంటే ఏంటి, వీడు రియల్ ఎస్టేట్లో ప్లాట్లు కొంటావా, లేకపోతే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటావా, లేకపోతే ఇట్లాంటి ఫ్రాడ్ కాల్స్, వీటికి అవి అలర్ట్ ఇస్తున్నాయి అనమాట. ఎయిర్టెల్ కానీ జియో కానీ వాళ్ళు అంతవరకే చేయగలరు, అంతకుమించి వాళ్ళు ఏం చేయలేరు. ఆ నంబర్ వచ్చిన దాన్ని ట్రాక్ చేయలేరు, ఆ నంబర్ ఎవడు చేసినోడు ఎవడు, వాడి వివరాలు ఏంటి, ఇవన్నీ వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు. కానీ జీవన్ సాథీ అనే ఈ యాప్ ద్వారా ప్రభుత్వం చెబుతున్నది ఏంటి అంటే, సారీ జీవన్ సాథీ ఎల్ఐసి పాలసీ, ఇప్పుడు దాకా ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సంచార్ సాథీ, ఈ సంచార్ సాథీ పాలసీ సంచార్ సాథీ యాప్ ద్వారా ఏంటంటే ఇటువంటి ఫ్రాడ్ కాల్స్ని అరికట్టడమే కాదు, సైబర్ క్రైమ్స్ని అరికట్టడమే కాదు, ఆ వచ్చిన కాల్స్ని మీ దాకా రాకముందే ఈ యాప్ ద్వారా ప్రభుత్వమే దానికి ఒక డిపార్ట్మెంట్, సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంట్ అనుకోండి ఒక ఎగ్జాంపుల్, ట్రాక్ చేసి దాన్ని ఎక్కడి నుంచి వచ్చింది కాలు, ఎవరు ఏంటి అనేది చేయడం ద్వారా అవి ఆపడానికి, అవి కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది అని ప్రభుత్వం చెప్తోంది. ప్రభుత్వం వర్షన్ చెప్తున్నా నేను. ఆ యాప్ విషయంలో పార్లమెంట్లో గొడవ జరుగుతోంది. విపక్షాలు అంటాయి, ప్రియాంక గాంధీ గారు కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు, లేకపోతే రేణుకా చౌదరి గారు అయితే ప్రైవేట్ మెంబర్ బిల్ కూడా మూవ్ చేసినారు రాజ్యసభలో. అలాగే సిపిఎం పార్టీలు కానీ, కేసీ వేణుగోపాల్ కానీ, వీళ్ళందరూ మాట్లాడుతున్నది ఏంటి అంటే ఈ యాప్ ద్వారా కేంద్ర ప్రభుత్వం బీజేపీ దేశంలోని 1,20,00,000 మొబైల్ హ్యాండ్సెట్స్ వాడుతున్న వినియోగదారుల ప్రైవసీని, అంటే వాళ్ళ గోప్యతని, వాళ్ళ వ్యక్తిగత వివరాలు మొత్తాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటోంది. ఎస్ఐఆర్ రూపంలో ఎలాగైతే ఓట్ చోరీ చేస్తోందో ఈ యాప్ రూపంలో ప్రైవసీ చోరీ చేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ యాప్ను అడ్డం పెట్టుకొని మొత్తం దేశంలోని పౌరులను మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంటుంది. ఇక ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు, డిక్టేటర్షిప్ రాబోతోంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ డిక్టేటర్షిప్ అని ప్రియాంక గాంధీ అన్నారు ఇవాళ. సో ఈ దీంతో విపక్షాలు గొడవ చేస్తున్నాయి, దీని మీద చర్చించాలి అంటాయి. ప్రభుత్వం చెప్పింది ఏంటి అంటే ఇక నుంచి తయారయ్యే యాపిల్ కానీ లేకపోతే ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లు ఏవైనా సరే ఆటోమేటిక్గా ఈ యాప్ ఇన్బిల్ట్ ఉంటుంది ఫోన్లో, మనం డౌన్లోడ్ చేసుకోవడం కాదు. ప్రతి ఫోన్లో మస్ట్గా ఇది ఉండాల్సిందే, ఇది మ్యాండేటరీగా పెట్టింది ప్రభుత్వం. వీళ్ళు గొడవ చేసి నువ్వు మ్యాండేటరీగా ఎలా పెడతావు, మాకు ఇష్టమైతే డౌన్లోడ్ చేసుకుంటాం లేకపోతే లేదు అని వీళ్ళు గొడవ చేశారు. సరే, మధ్యాహ్నానికి ప్రభుత్వం వైపు నుంచి ఒక ప్రకటన వచ్చింది, ఖచ్చితంగా ఫోన్ తయారీతో పాటు యాప్ ఉంటుంది. ఫోన్ మీరు కొనుక్కున్న తర్వాత వద్దు అనుకుంటే డిలీట్ చేసుకోండి, రిమూవ్ చేసుకోండి అని ఒక ప్రకటన కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి వచ్చింది. అయినా విపక్షాలు ఆగడం లేదు, దీని మీద చర్చించాలి అంటారు. దీని మీద చర్చించాలి అనేది విపక్షాల యొక్క ఆర్గ్యుమెంట్. సో అసలు ఏంటి ఈ యాప్ వల్ల వచ్చే నష్టం ఏంటి, చర్చించి కంటిన్యూ చేస్తే ఓకేనా, లేకపోతే చర్చలో వ్యతిరేకిస్తే తీసేయాలా? ఇది ఇప్పుడు దేశం ముందున్న సమస్య. అసలు ఈ యాప్ మంచిగా చెడా? ఈ యాప్ ఒకవేళ మన ఫోన్లో ఉంటే మనకి నష్టం జరుగుతుందా, మేలు జరుగుతుందా, ఈ దేశానికి నష్టం జరుగుతుందా, మేలు జరుగుతుందా, ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నాయి. ఈ అంశం మీద కొంచెం డీప్గా డీటెయిల్స్ ఇస్తాను, ఇంకా సమాచారం ఇస్తాను. దాంతోపాటు ఒక ఫ్రూట్ఫుల్ సంచార్ సాథీ, ఈ పేరు ఒకటి నోరు తిరగని గుర్తుండని పేరు పెడతారు కేంద్ర ప్రభుత్వం వారు, చాలా టైం పడుతుంది. మళ్ళీ ఇవాళ కొత్త పేర్లు మళ్ళీ వచ్చినాయి. సరే, వాటి గురించి ఇంకో రోజు మాట్లాడుకుందాం. కానీ సంచార్ సాథీ అనే ఈ యాప్ విషయంలో ఫ్యాక్చువల్ రిపోర్ట్ ఏంటి, అసలు ఏంటి, ప్రభుత్వం ఎందుకు పెట్టింది, విపక్షాలు ఏం అడుగుతున్నాయి, ఇది మనం చూడాల్సిన విషయం. ఈ విషయాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ
చెప్తారు. ఆ యాప్ ఏంటి, విపక్షాలు ఏమంటున్నాయి అనేది అప్డేట్స్. అలాగే మనతో చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి దామోదర్ హవేలి గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, అలాగే టెక్నికల్ ఐటీ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు, అలాగే డిజిటల్ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ కూడా ఉన్న వి శ్రీనివాసరావు గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ఒక్కసారి ఢిల్లీ కృష్ణ గారి దగ్గర నుంచి అప్డేట్స్ తీసుకున్న తర్వాత చర్చలోకి వెళ్దాం మనం. కృష్ణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వికే. వాట్ ఈజ్ సంచార్ సాథీ? విపక్షం ఎందుకు వద్దంటోంది? స్ట్రైట్ ప్లీజ్. ఓకే వికే గారు, నిజానికి ఈ సంచార్ సాథీ అనేది ఈ క్రెడిట్ అంతా కూడా మన తెలుగు వాడైనటువంటి కేంద్ర మంత్రి కమ్యూనికేషన్స్ ఎంఓఎస్ అయినటువంటి పెమ్మసానికే ఇవ్వాలనే చెప్పొచ్చు. ఎందుకంటే గత సంవత్సర కాలంగా ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా విలేకరులు ఎవరిని కలిసినా సంచార్ సాథీ గురించే చెప్తున్నారు. ఆ సంచార్ సాథీ గురించి చెప్పినప్పుడల్లా కూడా డౌన్లోడ్ చేసుకోండి మీరు మంచి జరుగుతుందని చెప్పినా కూడా ఎవరు కూడా పట్టించుకోవాలి. విలేకరులలో కూడా చాలామంది దీన్ని డౌన్లోడ్ చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఒక్కసారిగా అది మంచిగా చెడు అంటే ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. సంచార్ సాథీ అనేది ఒక్కసారిగా ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. ఆయన అనుకున్నటువంటి ఉద్దేశం కూడా నెరవేరిందనే చెప్పచ్చు. అసలు ఈ సంచార్ సాథీ అన్నది ఏంటి అంటే అంటే 4 అంశాలు ఈ సంచార్ సాథీ మీద. మోసాలని అరికట్టడం, అంటే ఈ యొక్క సైబర్ ఫ్రాడ్స్ కానీ వీటన్నిటిని అరికట్టడానికి ఇది ఒక మంచి మార్గం. అదేవిధంగా నకిలీ సిమ్ములు లేకుండా చేయటం కూడా ఈ సంచార్ సాథీ యొక్క ప్రధాన ఉద్దేశం. మొబైల్ దొంగతనాలు, మీ మొబైల్ కనుక దొంగతనం జరిగితే దాన్ని వెంటనే అసలు పని చేయకుండా చేయటం, ఆ మొబైల్ వేరే చోట అమ్ముకోనీయకుండా చేయటం, అది కూడా పని చేయకుండా చేయగలిగేందుకు కూడా ఈ సంచార్ సాథీ ఉపయోగపడుతుంది. అంటే మీ మొబైల్ కనుక ఎవరైనా దొంగలిస్తే IMEIలో నెంబర్తో దాన్ని వెంటనే అరెస్ట్ చేసి దాన్ని పని చేయకుండా చేయటం, దొంగిలించిన వాడికి కూడా ఉపయోగపడకుండా చేయటం. కాబట్టి ఇంకెవరు కూడా దొంగతనాలు చేసి కూడా ప్రయోజనం లేదని ఇక దొంగతనాలు కూడా చేయకుండా చేయటం, అది మొబైల్ దొంగతనాలు అరికట్టడం, సైబర్ ఫ్రాడ్స్ని కూడా తగ్గించడం. ఈ 4 ఈ యొక్క సంచార్ సాథీ యొక్క ప్రధాన ఉద్దేశం. కానీ ప్రతిపక్షం చెప్తుంది ఏంటంటే 2 అంశాలు, ప్రైవసీ, సర్వైవలెన్స్. మన ప్రైవసీ అంతా కూడా పోతుంది, పైగా సర్వైవలెన్స్ మన మీద నిఘా కూడా పెట్టబోతున్నారు. ఇది పెగాసస్ ప్లస్ అదేవిధంగా బిగ్ బ్రదర్ అన్నది ప్రతిపక్షాలు చెప్తున్నట్టనమాట. కానీ అది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే దీని మీద వెనక్కి తగ్గేదే లేదు. ప్రతి సంస్థ కూడా ఈ యొక్క మొబైల్ తయారు చేసే సంస్థలన్నీ కూడా వాళ్ళు తయారు చేసేటప్పుడే ఒక డిఫాల్ట్ యాప్గా దీన్ని కూడా పెట్టాల్సిందే. మీరు ఫేస్బుక్, తర్వాత ఇన్స్టాగ్రాము, తర్వాత వాట్సాప్ ఇవన్నీ పెట్టేటప్పుడు ఇది కూడా పెట్టాల్సిందే. పెట్టిన తర్వాత మనం ఫేస్బుక్ యాప్ ఉంటే ఆ ఫేస్బుక్ ఓపెన్ చేసిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మన క్రెడెన్షియల్ అన్నీ కూడా ఇచ్చేసి. అలాగే దీన్ని కూడా మీరు యాప్ ఉన్నంత మాత్రాన అది పనిచేయదు. మీరు దాని క్రెడెన్షియల్స్ అవన్నీ కూడా మీరు ఇచ్చి మీరు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయితేనే అది పనిచేస్తుంది. మీ మొబైల్లో ఉన్నంత మాత్రాన అది ట్రాక్ చేయదు. కానీ ఇక్కడ ట్రాకింగ్కి ట్రేసింగ్ కూడా ఒక అనుమానాలు వస్తున్నాయి. ఇది ట్రేసింగ్ మాత్రమే చేస్తుంది, ట్రాకింగ్ చేయదు. అంటే ఈ ఫోన్ డేటా, సిమ్ డేటా, కాల్ లిస్టు వీటన్నిటి కూడా ఇవి తీసుకోదు. ఇది కేవలం ట్రేసింగ్ మాత్రమే చేస్తుంది. ఒకవేళ మీకు ఫోన్ కనుక మీకు పోయిందనుకోండి, దొంగిలించినటువంటి ఫోన్ని ట్రేస్ చేసే సిస్టమ్, CEIR సిస్టమ్, ఆ సిస్టమ్తోనే లింక్ అయి ఉంటుంది. ఇది ట్రేసింగ్ మాత్రమే చేయగలదు. అది ట్రాకింగ్ అన్న మాట ఒక్కసారిగా వైరల్ అయిపోయి ఇది వివాదం వచ్చింది. సో ట్రాకింగ్ చేయదు, ట్రేసింగ్ మాత్రమే చేస్తుంది. మీ డేటా ఇదంతా కూడా సేఫ్గానే ఉంటుంది. ఇది డేటా అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఫోన్ కాల్ వచ్చినప్పుడు దానివల్ల మనం ఇబ్బంది పడినప్పుడు ఇది ఫ్రాడ్ కాలు అని చెప్పి మనం రిపోర్ట్ చేయడం. ఆ ఫ్రాడ్ కాల్ ఇది వచ్చిందని చెప్పి ఈ నెంబర్ కనుక ఏదైనా వస్తే మీరు దాన్ని అందరికీ కూడా ముందుగానే చెప్పండి ఇది ఫ్రాడ్ కాల్ అని చెప్పి. అప్పుడు వాళ్ళు అలర్ట్ అవుతారు, కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో. అది ముందుగా వార్నింగ్ ఇవ్వటం. తర్వాత ఈ కాల్ వల్ల ఇంత నష్టం జరిగింది. ఇప్పుడు మనం ఏదైనా UPI ఫోన్పే పలానా నెంబర్కి చేసేటప్పుడు ఈ ఫోన్పే ఈ నెంబర్తో మీరు కనుక ఫోన్పే చేస్తే దీనికి కనుక డబ్బులు పంపిస్తే అది మీ మొత్తం డబ్బులు తినేస్తుంది. గతంలో ఇది అనుభవం ఉంది, కొంతమంది వాడకందారులు చెప్పారు కాబట్టి మీకు ముందుగా హెచ్చరిస్తున్నామని చెప్పి మనకు మెసేజ్ కూడా వస్తుంది. సో అదంతా మంచిదే అన్నది ప్రభుత్వం చెప్తుంది. కానీ ప్రతిపక్షాలు చెప్తుంది ఏంటి, అదేవిధంగా టెక్ సావీలు, అదేవిధంగా ఈరోజు సోషల్ మీడియాలో ఉన్నటువంటి
టెక్ సైంటిస్టులు వీళ్ళంతా చెప్తున్నది ఏంటంటే వాళ్ళే అసలు ఈ రాద్ధాంతం అంతా రావడానికి కూడా కారణం ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఈ టెక్ వీర్లు అనే చెప్పచ్చు. వాళ్ళు లేవటెత్తినటువంటి అనుమానాలు కనుక మనం చూస్తే అసలు మైండ్ బ్లోయింగ్ అనుమానాలు అనమాట. వాళ్ళు చేసే అనుమానాలు ఈ సంచార్ సాథి అనేది ఒక ఇది మన ఫోన్ డేటా తీసుకుంటుందట, సిమ్ డేటా తీసుకుంటుందట, కాల్ లిస్ట్ సమాచారం అంతా సేకరిస్తుందట. భవిష్యత్తులో దీన్ని ఉపయోగించుకొని మన మీద నిఘా పెడతారు, పర్యవేక్షిస్తారంటే అనుమానాలని ఒక్కసారిగా వీళ్ళంతా లేవనెత్తారు. ఆ టెక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిపోయింది. తర్వాత ట్రాకింగ్ టూల్ కూడా ఇది ట్రాకింగ్ టూల్గా కూడా పనికి వస్తుంది. ఇది పెగాసిస్ కన్నా మరీ ఘోరమైంది. కాబట్టి ఈ మొబైల్స్లో ఇది డౌన్లోడ్ చేసుకోవద్దు. కానీ ఎందుకు చేస్తున్నారు ఈ ప్రచారం అంటే సెకండ్ హ్యాండ్ మొబైల్స్ మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది కాబట్టి, అంటే దొంగిలించిన ఫోన్లన్నీ కూడా సెకండ్ హ్యాండ్ మార్కెట్కి పోతాయి. ఆ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో వాళ్ళు మళ్ళీ ఈ ఫోన్లని వాడుకోలేరు. తర్వాత ఈ బ్లాక్ మార్కెట్ ప్లస్ నెంబర్ 2 దందాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇటువంటి వదంతుల్ని ప్రచారం చేస్తున్నారు తప్పితే దీనివల్ల ఎవరికి వచ్చిన నష్టం లేదు. ఈ యాప్ ఉన్నంత మాత్రాన దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ. సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో ఉన్నవాళ్ళు ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రచారం అంతా కూడా వాళ్ళు ప్రేరేపించింది సెకండ్ హ్యాండ్ మార్కెట్. ఇదంతా కూడా మనకి డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి మనం వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఆల్ ఒపీనియన్స్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే దీని మీద డిబేట్ జరగాలి, చర్చ జరగాలి పార్లమెంట్లో అని అపోజిషన్ ఫైనల్గా వచ్చిన కంక్లూజన్. చర్చ జరగడానికి మీకు అభ్యంతరం ఏంటి అని కదా. చర్చ జరిగిన తర్వాత మళ్ళీ ఉండదు, ఎందుకంటే వాళ్ళకి బలం లేదు. వాళ్ళు దీన్ని ఏమి ప్రభుత్వం కూడా ఆ చర్చ జరిగే అవకాశం ఉందా అంటే వీకే ఈరోజు అటు జ్యోతిరాదిత్య సింధియా కానీ ఇటు ఎంఓఎస్ పెంపసాని చంద్రశేఖర్ కానీ వీళ్ళిద్దరు విలేకరుల సమావేశం పెట్టినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే చర్చ జరిగితే ఇంకా మంచిది, దేశ ప్రజలకు ఇంకా బాగా తెలుస్తుంది సంచార్ సాథి యాప్ గురించి, దేశ ప్రజలకు ఇంకా మేము చెప్తాము, ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది, వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలన్నింటినీ కూడా మేము నివృత్తి చేస్తాం, పార్లమెంట్లో చర్చకు సంచార్ సాథి మీద మేము సిద్ధంగా ఉన్నాము, ఏ రోజైనా ఎప్పుడైనా పెట్టడానికి. చర్చ జరిగినప్పుడే వాళ్ళకున్న అనుమానాలు కూడా అంటే ఇంకా కూడా వాళ్ళు ఏమైనా లేదు దీన్ని ఇంకా బెటర్గా మనం తీర్చిదిద్దొచ్చు అని ప్రతిపక్షాలు కనుక చెప్తే ఖచ్చితంగా వాటిని మేము పరిగణలోకి తీసుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. ఓపెన్ మైండ్తో ఉన్నారు ప్రభుత్వం, అదేవిధంగా ఈ యొక్క మినిస్ట్రీ కూడా ఓపెన్ మైండ్తో ఉంది. అన్నిటినీ చేసి ఒక పక్కాగా ఫుల్ అంటే ఒక పకడ్బందీగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలి సంచార్ సాథి అన్నది ప్రభుత్వం చెప్తున్నట్టమాట. దానికి ప్రభుత్వం కూడా సిద్ధంగానే ఉందనే చెప్పచ్చు. వీకే సో చర్చ జరిగే అవకాశం అయితే ఉందని మనం నమ్మొచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ. దీనికి సంబంధించి నేను అంటే ఈ డిబేట్ స్టార్ట్ అవుతుంటే ఇప్పుడే సంచార్ సాథి యాప్ కూడా డౌన్లోడ్ చేశాను. ఈ యాప్ హోమ్ పేజీలోనే మనం చూస్తే సంచార్ సాథి is a citizen-centric initiative of Department of Telecommunications to empower mobile subscribers, strengthen their security and increase awareness about citizen-centric initiatives of the government. It offers the following services. First service, దాని పేరు చక్షు, report suspected fraud communication. Second, block your lost or stolen mobile handset. Number 3, no mobile connections in your name. ఇది చాలా కీలకమైంది. అసలు మన పేరు మీద ఎన్ని మొబైల్స్ ఉన్నాయి, ఎన్ని సిమ్లు ఉన్నాయి మనకు తెలియదు. తీసుకుంటూ ఉంటాం, వాడేస్తూ ఉంటాం, పోతూ ఉంటుంది, పారేస్తూ ఉంటాం, ఇంకో నంబర్ ఇదంతా. తర్వాత ఇంకొక పాయింట్ 4వది, నో జెన్యూయిన్నెస్ ఆఫ్ యువర్ మొబైల్ హ్యాండ్సెట్. ఈ యాప్ ఉంటే ఆ మొబైల్ నమ్మదగ్గది, ఎందుకంటే దొంగ మొబైల్ వీళ్ళు అవి పెట్టరు కదా, మన యాప్ను వాళ్ళు ఎందుకు పెడతారు. అండ్ 5th పాయింట్ ఈస్ రిపోర్ట్ ఇన్కమింగ్ ఇంటర్నేషనల్ కాల్ విత్ ఇండియన్ నంబర్. ఇందాక మిత్రుడికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అది ఏదో కాల్ వస్తూ ఉంటుంది, ఏదో నంబర్తో వస్తూ ఉంటుంది, అది ఎత్తాలవదో తెలియదు, ఎత్తితే అయిపోయినట్టే. అది రిపోర్ట్ ఇన్కమింగ్ ఇంటర్నేషనల్ కాల్ విత్ ఇండియన్ నంబర్.
ఆ కాల్ కనుక మనకు వచ్చినప్పుడు మన నంబర్తో మనం రిపోర్ట్ చేయొచ్చు సంచార్ సాథీలో. ఆటోమేటిక్గా ఆ కాల్ని మన దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు ట్రాక్ చేస్తారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేస్తున్నారు, ఫ్రాడ్ ఏంటి ఇవన్నీ. సో ఇది మనకు తెలిసిన చిన్న నాలెడ్జ్. అసలు దీని గురించి మనకు చెప్పడానికి అక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నారు మన ప్యానల్లో ఇవాళ. అలాగే అధికార పక్షం విపక్షం రెండు ఇక్కడ వీళ్ళు ఉన్నారు. సో ముందు బీజేపీ కిషోర్ రెడ్డి గారు, ఆయన కూడా ఐటీ కంపెనీ ఉంది, కొంచెం బాగా నాలెడ్జ్ ఉన్న వారే. సో కిషోర్ రెడ్డి గారిని అడుగుదాం. కిషోర్ రెడ్డి గారు, ఏంటిది ఈ దోపిడీ, డెమోక్రసీని నాశనం చేసి డిక్టేటర్ అయిపోవాలనుకుంటున్నారని? వాట్ ఈజ్ సంచార్ సాథీ? సార్, ముందుగా వికే గారు మీకు, అట్లాగే దామోదర్ గారికి, శ్రీధర్ గారికి, శ్రీనివాసరావు గారికి, అండ్ ముందుగా మనకి అప్డేట్ ఇచ్చిన కృష్ణ గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు సంచార్ సాథీ అని ఒక అప్లికేషన్ ఆల్రెడీ మీకు ప్లే స్టోర్లోను, యాప్ స్టోర్లోను ఇట్లాంటి వాటిల్లో ఉంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అసలు ఇది ఎందుకు డెవలప్ చేశారు అంటే, మీకు ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ల దగ్గర నుంచి ఫిషింగ్ స్కామ్లు భయంకరంగా, అసలు ఈ ఫిషింగ్ స్కామ్లు లేకపోతే ఈ సైబర్ క్రైమ్స్ అనేవి బాగా జరుగుతున్నాయి. వీటిలలో చాలా వరకు సోషల్ ఇంజనీరింగ్ అంటారండి. అంటే వాళ్ళు ఏదో కాల్ చేసి ఎవరో హాస్పిటల్లో ఉన్నారు, లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నాము, ఇది అది అని చెప్పి మీ ఏటీఎంలు, పిన్లు అన్నీ. సరే, మీ దగ్గర లాస్ట్కి చూస్తే ఏముంటుంది, ఒక నెంబర్ ఉంటుంది అంతే. ఈ నెంబర్ నుంచి ఏదో కాల్ వచ్చిందని ఉంటుంది. ఒక్కోసారి వాళ్ళు స్కైప్లో నుంచో ఇంకెక్కడి నుంచో ఇంటర్నేషనల్ నుంచి కూడా కాల్ చేస్తారు. ఆ నెంబర్లు కూడా సరిగ్గా రావు, లేకపోతే అది యుఎస్ నెంబర్ అయినా, లేకపోతే ఇది ఇంటర్నెట్ బేస్డ్ ఐపీ బేస్డ్ నెంబర్ అయినా మనది ఏదో లోకల్ నెంబర్ లాగా చూపించేసి స్పూఫింగ్ లాంటివి చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ జరుగుతున్న తరుణంలో, అండ్ ఇట్లాంటి ఫ్రాడ్స్ ఇవే కాదండి, ఇంకొకటి ఏముంటుంది, మనము మీ ఐడెంటిటీని చోరీ చేసి దాని మీద సిమ్ములు తీసుకోవడం. వెంకటకృష్ణ గారిది ఏదో ఆధార్ నెంబరు, ఈ నెంబరు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు బ్యాంకుల్లో ఖాతాలు ఓపెన్ చేయడానికి మీ ఎంప్లాయ్మెంట్ రికార్డ్స్లో చాలా చోట్ల మీ ఆధార్ నెంబర్లు, మీ పాన్ నెంబర్లు ఉంటాయి. అట్లాంటివి తీసుకుని మనము ఎవరో లోకల్ ఏజెంట్ని పట్టుకుని ఒక అకౌంట్ మీ పేరు మీదనే తీసి, నేనేదో టెర్రరిస్ట్ అనుకోండి, మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పట్టుకుంటారు. ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా చాలా. ప్లస్ ఫేక్ డివైజెస్, అసలు ఈ ఐఎంఈఐ నెంబర్లు ఇట్లాంటివన్నీ గ్లోబల్ ఐడెంటిటీ నెంబర్లు పెట్టిందే ఇట్లాంటి వాటిని డివైజెస్ని ట్రాక్ చేయడానికి. ఎందుకంటే ఈవెన్ మీరు ట్యాపింగ్ గీపింగ్ చేసినా అథారిటీతోటే చేస్తారు, అంటే హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చినా కానీ. మీ ఫోన్ ఎట్లాగైతే ఫోన్ నెంబర్ని బట్టి ఎట్లాగైతే ట్రాక్ చేస్తారో, ఐఎంఈఐ నెంబర్లను బట్టి యూనిక్ డివైస్ ఐడి అనమాట ఇంటర్నేషనల్లీ. సో అట్లాంటి వాటిని బట్టి కూడా డివైజెస్ని ట్రాక్ చేయొచ్చు. మీ సిమ్ మార్చినా కూడా ఆ డివైస్ని అయితే ట్రాక్ చేయగలరు. ఇట్లాంటివన్నీ వ్యవస్థ అసలు ప్రపంచంలో ఉంది, డివైజెస్ అన్నీ చేస్తూనే ఉన్నారు. ఈ రోజు ఏంటంటే ఈ యాప్ని కూడా ఎప్పుడో లాంచ్ చేశారు. లాంచ్ చేస్తే వాలంటరీగా, అంటే మీరు యాప్ స్టోర్కి వెళ్ళి లేకపోతే ప్లే స్టోర్కి వెళ్ళి మీరు సెర్చ్ చేసుకొని, ఎందుకంటే మనకి ఎస్ఎంఎస్లు వచ్చేవి గవర్నమెంట్ నుంచి, డిఓ టీ దగ్గర నుంచి అప్పుడప్పుడు నాకు కూడా వచ్చాయి మెసేజ్, ఇది డౌన్లోడ్ చేసుకోండి, వాడుకోండి, మీ పేరు మీద ఎన్ని సిమ్లు ఉన్నాయో చూసుకోండి, ఏమైనా ఫ్రాడ్యులెంట్గా ఉన్నాయేమో, ఎవరైనా వేరే వాళ్ళు తీసుకున్నారేమో మాకు చెప్పండి, చెప్తే వాటిని క్యాన్సిల్ చేస్తాం, ఇట్లాంటివన్నీ మెసేజ్లు వచ్చాయి. కానీ నేను ఇప్పటివరకు డౌన్లోడ్ చేయలేదు. అయితే ఈరోజు ఏం చేస్తున్నారంటే, మనం ఒకటి డౌన్లోడ్ చేయకపోవడము, దానివల్ల మనము తర్వాత ఫ్రాడ్లో చిక్కుకున్న తర్వాత గవర్నమెంట్ ఏం చేయట్లేదు అని చెప్పి మాట్లాడటము, ఇది ఒకటి అవుతుంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు మా అమ్మ లాంటి వాళ్ళు ఉన్నారు, మా నాన్న లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఏంటంటే ఈ యాప్ని సెర్చ్ చేయడము, ప్లే స్టోర్లో ఈ యాప్ పేరు గుర్తుపెట్టుకోవడం, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏం చేస్తారంటే, ఈ ఫ్రాడ్యులెంట్ ఇది అసలు గవర్నమెంట్ యాప్ కాకుండా వేరేవి ఫేక్ యాప్స్ వస్తాయండి. అదే పేరుతో అదే ఏదో ఒక అక్షరం అటు ఇటు చేసేసి, లేకపోతే వేరే డెవలపర్ అని చెప్పి అదేదో డౌన్లోడ్ చేసి అది నిజంగానే మిమ్మల్ని ఫ్రాడ్ చేయడానికి ఉండే యాప్ ఉంటుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఏమంటున్నారంటే, ఇప్పుడు ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు కదా, మీరు ఫోన్స్ అమ్మే ముందు ప్రీలోడ్ చేస్తారండి కొన్ని యాప్స్ని. అవి ఏం చేస్తారు, అసలు ఫోన్ వాళ్ళకి ఇక్కడ జరిగింది ఒకటే ఒక విషయం, కంప్లైంట్ చేయాల్సింది నష్టపోతున్నది ఒకరే ఒకరు. నేను చెప్తాను అది ఎవరు అంటే, ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్. మీకు గుర్తుండే ఉంటుంది, అంతకుముందు ఇప్పుడు యాపిల్ ఐఫోన్లు, లేకపోతే శాంసంగ్ ఫోన్లు, ఇవే కాకుండా వివోలు, అంతకుముందు మైక్రోసాఫ్ట్, కార్బన్, ఇట్లాంటివన్నీ ఉండేది. ఇండియన్ ఇవన్నీ వాళ్ళ రెవెన్యూ స్ట్రీమ్ ఏంటంటే, ఒకటి డివైస్ మీరు కొనుక్కుంటారు కదా, డివైస్ కొనుక్కునే ముందు మీకు కొత్త ఫోన్ ఓపెన్ చేసినా కూడా దాని మీద ఆల్రెడీ యాప్స్ ఉంటాయి. ఇంతకుముందు మీరు చెప్పారు ఫేస్బుక్, ఇన్స్టా, దానికి ఒక్కొక్క దానికి $1 ఛార్జ్ చేస్తారు. ముందే మేము మా యాప్, ఇప్పుడు నా యాప్ ఏమో ఫోన్లో డైరెక్ట్గా లేదనుకోండి, కానీ ఉంటే ఎక్కువ మంది వాడే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఒక పైసలు ఇచ్చి డెస్క్టాప్ మీద, అంటే మన కంప్యూటర్ మీద కానీ ఈ ఫోన్ లో స్క్రీన్ మీద అసలు యాప్ పెట్టిచ్చేస్తాను, ముందే లోడ్ చేపిచ్చేస్తాను. సో దట్ కుతూహలంతో కొంతమంది ఓపెన్ చేస్తారు కదా, ఆ విధంగా నాకు యూజర్స్ వస్తారనమాట.
దానికి పైసలు కడతారు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పైసలు ఇవ్వకుండా లేదు ఇది మ్యాండేటరీ మీరు పెట్టాల్సిందే అంటోంది. ఇప్పుడు సినిమాలో ఇదండి అది అడ్వర్టైజ్మెంట్ కదా అసలు అయితే. కానీ గవర్నమెంట్ ఏమంటుందంటే నా న్యూస్ రీల్ కాబట్టి మీరు వేయాలి అని అంటారు. సో అట్లాంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు నష్టపోయేది ఏంటంటే మెయిన్ గా $1 లేకపోతే 50 సెంట్లో 30 రూపాయలు జరగట్లేదు అనట్లేదు, నేను అనట్లేదు, అది అక్కడ ఆపోజిషన్ పాయింట్స్ కి తర్వాత వస్తాను. ఇంకొకటి ఏమన్నారు, సో ఇదండి పరిస్థితి ఏంటంటే మీరు అన్నట్లుగా డూప్లికేట్ సిమ్లు, డూప్లికేట్ ఫోన్లు, లేకపోతే ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ని ఇమీడియట్గా రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉండడాలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. ఇంటర్నేషనల్ కాల్స్ స్పూఫింగ్ చేసి కాల్స్ చేస్తున్నవి, మనకి ఏదో నెంబర్ కనిపిస్తుంది అసలు వచ్చింది వేరే దగ్గర నుంచి. ఇట్లాంటివన్నిటిని అవాయిడ్ చేయాలంటే వినియోగదారుల చేతుల్లో ఒక ఆయుధం, ఆ ఆయుధం మీరు వెళ్ళి ఎత్తుక్కుని డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే ఒక్కోసారి ఫేక్ ఆయుధాలు కూడా వస్తాయి. మీకు ఫేక్ ఫోన్లు వచ్చినట్టే ఫోన్. సో మంచి పనుల కోసం మ్యాండేటరీ కూడా తప్పు కాదు కదా. అదే అండి ఇప్పుడు మనకు ఇప్పుడు దాన్ని పడేది కేవలం మ్యానుఫ్యాక్చరర్స్ మీదే. వాళ్ళు ఒక యాప్ ఇన్స్టాల్ చేయాలంటే దానికి 1 సెకండ్ 5 సెకండ్లో 5 నిమిషాలు పట్టినా కూడా అంత రోబోటిక్ గా అయిపోతుంది. సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషనే ఆ ప్యాకేజ్ లోనే భాగంగా అయిపోతుంది. కానీ బట్ దానికైనా కానీ వాళ్ళకి కొంచెం ఖరీదు అవుతుంది. అదొక్కటి తప్పించి ఇంకా మిగిలిన వారికి ఎవరికి అయితే అంతేనా లేకపోతే నేను చెప్తాను అక్కడికి వస్తాను. ఇప్పుడు ఆపోజిషన్ వాళ్ళు ఏమంటారు ఒకసారి దానికి కాదండి. బీజేపీ గత కొద్ది రోజులుగా కొన్ని యాప్లు తీసుకొచ్చింది. ఆధార్ యాప్ తీసుకొచ్చింది. విపక్షం ఏమన్నా ఒక మాట అన్నామా? అనలేదు కదా. ఉమంగ్ యాప్ తీసుకొచ్చింది. ఏమన్నా మేము మాట్లాడినామా? మాట్లాడలేదు. డిజి యాత్ర అన్నారు, మేము ఏమన్నా మాట్లాడినామా? మాట్లాడలేదు. ఎందుకు ఈ పర్టికులర్గా ఈ సంచార్ సాథి, ఈ సంచలనాల సవతి యాప్ గురించి మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే ఒకటే ఈ రోజు మీరు ఏమన్నారు, మీరు ఏది 4 పాయింట్ ఎజెండాలో పెట్టి మోసాలు నరికడుతుంది, లేదంటే మీరు ఎవడన్నా దొంగలు ఎత్తుకపోయినా సరే ఆ ఫోన్లు రికవరీ చేయడానికి పనికి వస్తుంది, లేదంటే సైబర్ క్రైమ్ ని అరెస్ట్ చేస్తుంది అని చెప్పేసి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దానికి మీరు బలవంతంగా చొప్పించాల్సిన అవసరం ఏమున్నది? ఒక మ్యానుఫ్యాక్చర్ వచ్చేటప్పుడు మాకు విల్లింగ్ ఉంటే మేము ఇప్పుడు ఆటోమేటిక్గా మేము డౌన్లోడ్ చేసుకుంటాం కదా. ఇప్పుడు మాకు ఇన్స్టాల్ ఫేస్బుక్ లో మేము ఎట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నామో మేము స్వతంత్రంగా ప్రతి ఒక్కరికి ప్రైవసీ అనేది తస్కరిస్తున్నారు అన్న విషయంలో మేము కొట్లాడుతున్నాం. ఇవాళ మేము పార్లమెంట్ లో చర్చ కావాలని అడిగింది కూడా అది ఒక్కటే పాయింట్ మీద. ఇప్పుడు మేము డౌన్లోడ్ చేసుకుంటాం, యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అది మా ఇష్టానుసారం. ఒకవేళ మేము డౌన్లోడ్ చేసుకుంటాం, లేదంటే లేదు. కానీ వీరు ఏం చేస్తున్నారు, ప్రతి మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నారో మ్యానుఫ్యాక్చరర్స్ అన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రేట్ ఆఫ్ ద ఫోన్, సరే చిన్న ఫోన్ అయినా సరే పెద్ద ఫోన్ అయినా సరే ప్రతి ఫోన్ కి సంచార్ సాధి ఈ యాప్ ను ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయమని చెప్తున్నారు. దానిలో మీ ఉద్దేశం ఏందనేది మేము దాన్ని క్వశ్చన్ చేస్తున్నాము. ఇప్పుడు రాజ్యాంగం ఆర్టికల్ 21A ప్రకారం కూడా ప్రతి ఒక్కరికి రైట్ టు ప్రైవసీ ఉంటుంది. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అంటే వాళ్ళ యొక్క స్వతంత్రంగా వాళ్ళు బతకడానికి హక్కులు ఉంటుంది. అంటే ప్రైవసీ హక్కును మీరు ఖచ్చితంగా దాన్ని విఘాతం కలిగించిన వాళ్ళు కాదా? లేదంటే ఇప్పుడు ఒక్కసారి మీ యాప్ మాకు దీనిలో చేస్తున్నారంటే ఇప్పుడు మాకున్న డౌట్లు కూడా మాకున్నాయి. అంటే మీరు మొత్తం మా డేటాను యాక్సెస్ చేస్తారేమో. ఇప్పుడు బీహార్లో కదా 200 పై చిలుకు మెజారిటీతో గెలిచినట్టు ఎవడు ఏ సైడ్ పోతున్నాడు, ఏ పార్టీ సైడ్ పోతున్నాడు, పార్టీల డిస్కషన్ జరుగుతాయి, ఫోటోలు ఉంటాయి, లేదంటే తదితర ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలు ఉంటాయి. సో ఇవన్నిటిని మీరు క్లోజ్ గా మానిటర్ చేసి మొత్తం భారతదేశాన్ని నార్త్ కొరియా వైపు వీళ్ళు ప్రయాణించడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే రేపన్నాడు ఇప్పుడు దీనిలో వీళ్ళ ఎజెండా లాంగ్ టర్మ్ ఎజెండా ఏంటంటే ఇప్పుడున్న రేషన్ కార్డులు కావచ్చు, వీళ్ళకున్న అనుమానాలు చాలా ఎక్కువ ఉంటాయి కదా. లేదంటే ముస్లింలకు సంబంధించినవి కావచ్చు, లేదంటే వీళ్ళు రోహింగ్యాలు ఉన్నారన్న పేరుతో ముస్లింలను దెబ్బ కొట్టడానికి కావచ్చు, లేదంటే వాళ్ళని పట్టుకోవడానికి కావచ్చు, ఎన్నో రకాలుగా వీళ్ళు చాలా కుతంత్రంగా ఓన్లీ బీజేపీ పార్టీ మాత్రమే ఉండాలి అన్న ఉద్దేశంతో పార్టీ పరంగా వీళ్ళు దీనికోసం పన్నాగం పన్ని దీన్ని తీసుకొచ్చి పెట్టినారే తప్ప దీనిలో ప్రజలకు నిజంగా ఉపయోగం అంటే ఇప్పుడు IMEI నెంబర్ లేవా? అంటే ఇప్పుడు దీనికి ఫోన్లు ట్రాకింగ్ అయితే లేవా? ఇప్పుడు బాజాప్తా అవుతున్నాయి. మొన్న కూడా హైదరాబాద్ పోలీస్ చెప్పింది కదా, మేము 40,000 మొబైల్ ఫోన్స్ మేము రికవరీ చేసినామని చెప్పినాం కదా. సో అట్లా అది ఇప్పుడు అన్ని వీళ్ళు ఏదైతే చెప్పిన వాళ్ళు ఇంకో మాట చెప్పారు, బ్లాక్ స్టోలెన్ హ్యాండ్ సెట్ అంట. మొబైల్ అయిన తర్వాత వీడు ఎక్కడి నుంచి హ్యాండ్ సెట్ బ్లాక్ చేయాలా నాకు అర్థం కావట్లేదు. ఇదేదో వింత ఫీచర్ ఉన్నట్టుంది, అది ఒకసారి మళ్ళీ కిషోర్ రెడ్డి గారు చెప్పాలా? అయితే ఇంకొకటి మేము చెప్తున్నా ఏంటంటే మమ్మల్ని మా ప్రైవసీని మీరు దొంగలించడమే కాకుండా మేము ఏం చేస్తున్నాం మీరు చూస్తున్నారు. మేము ఇలా ఒక జీపే ఎక్కడ కొడుతున్నామంటే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మేము ఒక చిన్న ట్రాన్సాక్షన్ చేస్తున్నామంటే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మేము పలానా మంత్రితోనో ముఖ్యమంత్రితోనో మాట్లాడుతున్నాం అంటే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నానో మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నాకు ఎన్ని ఎకరాలు ఉన్నదో మీకు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను ఏం సంపాదిస్తున్నానో మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను ఎట్టుపోతున్నానో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ట్రాక్ చేస్తున్నారు, ట్రేస్ చేస్తున్నారు. ఒక రకంగా నార్త్ కొరియాలో కదా ఎట్లయితే రాజ్యాంగం అమలు చేస్తారో ఆ కిమ్ లెక్క ఈ మోదీ గారు తయారీ. సో ఇలాంటి యాప్ని తీసుకొచ్చిందని చెప్పేసి మేము విపక్షం ఉంటున్నాం. మీరు బాజాప్తో మీరు ప్రజల్లో చర్చించండి, పార్లమెంట్ లో చర్చించండి. వీళ్ళ మోదీ గారిని కిమ్తో ఇప్పుడు అంతే కదండి. ప్రైవసీ ఎలా చేస్తారు? ఈ వీళ్ళే చోటు చేసిన వాళ్ళు ఈ ఒక యాప్ రిలీజ్ చేయడం వాళ్ళకు పెద్ద లెక్క అండి.
ఈవీఎంలు చోరీ చేసేసి అన్ని సార్లు అన్ని బీహార్లో 200 రావడం ఏంది, హర్యానాలో అన్ని రావడం ఏంది అంటే మీరు ఒకసారి మీరు టెక్ సేవీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా చెప్తారు ఒక్కసారి ఒక ఫోన్ లో మీరు బలవంతంగా ఒక యాప్ చేసిన తర్వాత మీరు ఎన్ని రకాలుగా దాన్ని మానిటర్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా మీరు చేయొచ్చు. అంటే ప్రజలకున్న సంక్షేమ పథకాలన్నింటినీ రద్దయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, వాళ్ళకు రైతు బంధువులు రద్దయ్యే ఛాన్స్ ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో ఒక్క గవర్నమెంట్ జాబ్ ఉన్నాయంటే ప్రజలకు అందే ఫలాలు కూడా కట్టే ఛాన్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు ఏంది ప్రజలను ఒక రకంగా మభ్యపెట్టి వాళ్ళ దగ్గర దీన్ని యాప్ దానిలో డౌన్లోడ్ చేసుకోమని చెప్పి దానిలో వాళ్ళకున్న సంక్షేమ పథకాలు కట్ చేయాలి. సో వాళ్ళు ఏ పార్టీ వైపుపోతున్నా మొగ్గుతున్నారో వాళ్ళను మన దారి తిప్పించుకోవాలి. తద్వారా భారతదేశంలో ఇంకో 50 ఏళ్ళు బీజేపీ పార్టీ పరిపాలించాలన్న ఒక దురుద్దేశంతో ఇది తీసుకొచ్చిన యాప్ తప్ప 40,000 మేమే ఫండ్ పాలించాలి బీజేపీ అటువంటి దురుద్దేశం తప్ప ప్రజలు ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం, బీహార్ లో మాకు అంతగా మంచి మెజారిటీ ఉన్నా కూడా వీళ్ళకి 220 వచ్చినాయి, మేము ఏం చెప్తాం దానికి 202 పైన వచ్చినాయి. ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి టెక్నాలజీని ఈవీఎం ఎలాన్ మస్క్ గారు కూడా చెప్పారు ఈవీఎం లను చోరీ చేయొచ్చు అని చెప్పేసి చాలా మంది చెప్పారు. ఈవెన్ వాళ్ళ ఓన్ సుబ్రహ్మణ్య స్వామి ఎంపీ గారు కూడా అన్నారు, ఇది ఇవాళ కమెంట్ కూడా చేశారు ఎంపీ గారు, ఇది నాట్ కరెక్ట్ అని చెప్పేసి సుబ్రహ్మణ్యం సార్ గారు ట్వీట్ కూడా చేశారు. బీజేపీ నేత గారు ట్వీట్ చేశారు, కావాలంటే నేను చూపిస్తా. అయినా ఎందుకు ఇంత రాజరికపు వ్యవస్థ వీళ్ళు చేయాల్సిన అవసరం ఉన్నది, చర్చించవచ్చు కదా. సరే ఇవాళ నిజంగానే ఈ యాప్ ద్వారా పౌరుల గోప్యత దోచివేయబడుతుందా, ఇది అన్డెమోక్రటిక్ చర్య అవుతుందా, తర్వాత ఇది కొలోనియల్ సిస్టమ్ వైపు వెళ్తుందా అనేది కూడా చర్చతో నల్లమోతు శ్రీధర్రావు గారు ఉన్నారు, ఐటీ ఎక్స్పర్ట్, అలాగే డిజిటల్ అడ్వైజర్ విఎస్ఆర్ గారు కూడా ఉన్నారు. ఒకసారి విఎస్ఆర్ గారితో మాట. విఎస్ఆర్ గారు నమస్తే అండి. మనం గతంలో సందర్భంలో ఈ అప్లికేషన్స్ గురించి డిస్కస్ చేసిన గుర్తుంది. ఈ సంచార్ సాథీ మీద మీ అవగాహన ఏంటి, మీరు ఎలా దాన్ని చూస్తున్నారు? అంటే ఇప్పుడు నా ఒపీనియన్ ఇప్పుడు సంచార్ సాథీ అనేది రావడానికి కొన్ని కారణాలు పరిశీలిస్తే, ఇప్పుడు మనకి భారతదేశంలో దాదాపుగా ఒక 70-80 కోట్లు మొబైల్ ఫోన్స్ ఉన్న వాళ్ళు ఉంటారండి, స్మార్ట్ ఫోన్స్ కానీ. తర్వాత ఇప్పుడు రోజుకి ఒక నాట్ ఏ గవర్నమెంట్ గివెన్ స్టాటిస్టికల్ రిపోర్ట్ ఒక సర్వే చేసినప్పుడు 60% ఈ ఫోన్స్ ఉన్న వాళ్ళకి డైలీ 3 యావరేజ్ గా స్పామ్ కాల్స్ వస్తున్నాయండి డైలీ ఒక్కొక్కళ్ళకి. అలాగే మీరు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు, లోన్ వాళ్ళు డు నాట్ డిస్టర్బ్ అని పెట్టినా సరే 90% అది లీక్ అయ్యి కాల్స్ వస్తున్నాయి. రీసెంట్ గా మీకు డిజిటల్ అరెస్ట్ అనేది బాగా ఫేమస్ అయింది లాస్ట్ 1 or 2 years నుంచి, రైట్? సర్ప్రైజింగ్ గా అది 70 అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళ మీద ఎక్కువగా అటాక్ చేస్తున్నారేమో అని అనిపించింది నాకు. ఒకసారి 50 కోట్లు పోయినాయి, ఒకసారి 20 లక్షలు పోయినాయి, ఒకసారి ₹1 కోటి పోయినాయి అండ్ ఆల్. నాకు తెలిసి 2022 దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక 2-3 వేల కోట్ల వరకు ఈ డిజిటల్ అరెస్ట్ అనే ఒక అబద్ధ ప్రచారంతో కామన్ పీపుల్ కోల్పోయారు. సో ఇది కాంటెక్స్ట్ తీసుకుంటే ఈ ఇనిషియేటివ్ తీసుకున్నది నా ఒపీనియన్ లో ఐ థింక్ యాజ్ అ కామన్ సిటిజన్ నేను కూడా ఇన్స్టాల్ చేశాను, చూశాను. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. బట్ ఈ అనేది మనం ఎక్కువ డిస్కస్ చేయాలి. ఒకటేంటంటే గవర్నమెంట్ వాళ్ళు చెప్పినట్టుగా ఇది ఆప్షనల్, అది ప్రీ ఇన్స్టాల్ కాకుండా వెండర్స్ ని, ఓఈఎంస్ ని వాళ్ళకు ఒక పాలసీ పెట్టి మీరు మ్యాండేటరీగా ఇది ఇన్స్టాల్ చేయాలి అని లేకుండా ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ అది నా కంట్రోల్లో ఉంటుంది యాజ్ ఎ సిటిజన్. అంటే నేను డిలీట్ చేసుకోవచ్చు, నేనున్న ఆప్షన్స్ కెమెరా ఆప్షన్ కానీ, మైక్రోఫోన్ ఆప్షన్ కానీ, లేకపోతే కాల్ రికార్డ్స్ యాక్సెస్ చేసే ఆప్షన్ కానీ. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్లారిటీ తీసుకురావాల్సింది రేపు పార్లమెంట్ లో డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా ఏంటంటే ఇది ఆప్షన్ సిటిజన్స్ కి ఇస్తున్నారా లేకపోతే ప్రీ ఇన్స్టాల్ గా ఇస్తున్నారా అనేది ఇంపార్టెంట్. ప్రీ ఇన్స్టాల్ గా గనక ఇస్తే కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అవేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ విల్ టెల్ ది ఓఈఎంస్ దీన్ని ప్రీ ఇన్స్టాల్ చేసేటప్పుడే మీరు అన్ని స్విచ్ ఆన్ చేయాలి. అంటే యూజర్స్ కి ఏ విధమైన యాక్సెస్ ఉండదు. అది ఇన్స్టాల్ చేసినప్పుడే కెమెరా ఆన్ అవుతుంది, లొకేషన్ ఎక్కడ ఉందో ట్రాక్ చేయటం ఆన్ అవుతుంది, కాల్ రికార్డ్స్ ట్రాక్ చేయడానికి ఆన్ అవుతుంది. ఇలా ఒకవేళ అది మనకు తెలియదు ఈ రోజున. కాబట్టి దాన్ని ఇప్పుడైతే నేను ఇన్స్టాల్ చేసి చూసినప్పుడు అయితే అక్కడ అది జస్ట్ ఈ యాక్సెస్ అయితే ఏమీ లేవు నాకు తెలిసినంత వరకు ఈ రోజు వరకు. అది యాక్సెస్ ఇచ్చింది ఏంటంటే సిరి యాక్సెస్ ఒకటి ఉంది, సెర్చ్ చేయడానికి ఈ యాప్ ఉందా లేదా అని సెర్చ్ చేయడానికి మన సెట్టింగ్స్ లోకి వెళ్ళినప్పుడు చూసుకోవడానికి యాక్సెస్ ఉంది, మొబైల్ డేటా యాక్సెస్ చేసుకోవడానికి ఉంది. అంతేగాని ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ప్రీ ఇన్స్టాల్డ్ ఉన్నది నేను అనుకోవట్లేదు. అది ఉంటే గనక డేంజరస్ సిచ్యుయేషన్స్ ఉన్నాయనేది అపోజిషన్ వాళ్ళు అంటున్నారు. ఎప్పుడు ఉంటుంది అంటే
ఈ గవర్నమెంట్ వాళ్ళు ఓఈఎంస్ ని ఫోర్స్ చేసో లేకపోతే పాలసీ పెట్టో అన్నిటి యాక్సెస్ ని ఇక్కడ ఒక డౌట్ అండి. ప్రీ ఇన్స్టాల్ అది మ్యాండేటరీ చేసి మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ హ్యాండ్సెట్స్లో బై డిఫాల్ట్ యాప్గా రావడం అనే దాంతో రిస్క్ ఉండే అవకాశం ఉందనేది మీరు అంటున్నారు. ఇక్కడ నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను యాపిల్ ఐఫోన్ కొన్నాను అనుకోండి, మనం అడగకుండానే వాడు కొన్ని డిఫాల్ట్ యాప్స్ ఉంటాయి అందులో బ్రౌజర్, మెయిన్గా బ్రౌజర్ సఫారీ ఉంటుంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇంకా ఏదో మ్యూజిక్ అని లేకపోతే యాపిల్ యాప్స్ ఉంటాయి కదా, అవి మస్ట్గా ఉంటాయి. చచ్చినట్టు అవి మనం యాక్సెస్ చేసుకోవాల్సిందే, రైట్? ఒకటి మీరు ఆ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మార్చుకోవడానికి ఆప్షన్స్. అదే అంటున్నా, అదే జస్ట్ ఐ వాంట్ నేను అదే చెప్తున్నా. అదే ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నాం అనుకోండి, గూగుల్ క్రోమ్ ఉంటుంది, అది కూడా యాక్సెస్ చేసుకుంటాం మనం, ఇష్టం లేకపోతే చేసుకోం. గూగుల్ డ్రైవ్ ఉంటుంది, అది కూడా యాక్సెస్ చేసుకుంటాం, ఇష్టం లేకపోతే చేసుకోం కదా. యాపిల్ కూడా అంతే. అలాంటప్పుడు ఈ యాప్ ప్రీ ఇన్స్టాల్డ్ అయితే వచ్చిన నష్టం ఏంటి? మీకు ఇష్టమైతే కదా, ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నారండి, ప్రీ ఇన్స్టాల్డ్ అయితే ఎలా అది ప్రీ ఇన్స్టాల్డ్ అయినా లేకపోతే ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నా కూడా సేమ్ సిస్టమ్ కదా. అది ఓపెన్ చేస్తే అది నంబర్ అడుగుతుంది, లేకపోతే పేరు అడుగుతుంది, ఫస్ట్ నేము లాస్ట్ నేము, అంతే. దానివల్ల వచ్చే నష్టం ఏంటి అనేది వచ్చే నష్టం ఏంటంటే మీరు అన్నట్టుగా ప్రీ ఇన్స్టాల్ అయిన తర్వాత కూడా కామన్ పీపుల్ సిటిజన్ కి ఆప్షన్ ఇచ్చి స్విచ్ ఆఫ్ చేసుకోవడానికి వాళ్ళు డిఫాల్ట్ గా పెట్టిన ఆప్షన్స్ కొన్ని ఉండొచ్చు. ప్రీ ఇన్స్టాల్ చేసినప్పుడు కెమెరా యాక్సెస్ ఉండొచ్చు, మైక్రోఫోన్ యాక్సెస్ ఉండొచ్చు, కాల్ రికార్డ్స్ యాక్సెస్ ఉండొచ్చు, బై డిఫాల్ట్ పెట్టారు అనుకుందాం. అవి మనల్ని మాడిఫై చేయడానికి ఆప్షన్ ఇవ్వకపోతే మనం వరీ కావాలి. మళ్ళీ మనం టాగుల్ చేసి స్విచ్ ఆఫ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చినప్పుడు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ మన ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ కానీ ఐఓఎస్ గానిలో మనం ఆఫ్ చేసేసినప్పుడు అప్లికేషన్ ఏమీ చేయలేదు. అది మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇన్స్టాల్ చేసినప్పుడు ఫస్ట్ ఎందుకు భయపడ్డారంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో డిలీట్ చేయలేవు, దీన్ని అన్ఇన్స్టాల్ కూడా నువ్వు చేయలేవు అనేటప్పటికి నువ్వు ఏమీ చేయలేవు అంటే సిటిజన్ కి ఏ విధమైన యాక్సెస్ లేదు అన్న ఒక భయం క్రియేట్ అయింది. దానివల్ల ఏంటంటే ఓహో ఈ ఆప్షన్స్ అన్ని గవర్నమెంట్ వాళ్ళు కొన్ని ఓఎంస్ కన్స్ట్రక్ట్ చేస్తారు కాబట్టి మొత్తం యాక్సెస్ అయిపోతుంది. ఏంటంటే మన సావరిన్ గవర్నమెంట్ అండి, మన ప్రభుత్వము, ఏ పార్టీ అన్నామండి, నేను పార్టీల జోలికి వెళ్ళడా, బీజేపీ కాంగ్రెస్ రేపు ఇంకొకళ్ళ ఎవరో పక్కన పెట్టండి, మన ప్రభుత్వము ఒక పని చేస్తే దాని వెనుక ఇంత ఏకలబీకే కార్యక్రమం ఉంటుందా? వేరే ఎక్కడో విదేశాల్లో మొబైల్ తయారు చేసే కంపెనీ ల్యాబ్స్ ఏమో కళ్ళు మూసుకుని వాడుకుంటాం, ఇంకా ఉన్నాయా అని చెప్పి చూస్తాము. కానీ మన ప్రభుత్వము ఇచ్చిన యాప్ని ఇంతగా ఇది చేయాలి, ఇంత పోస్ట్ మార్టం చేస్తున్నారు అని అంటే అబ్బా అన్ని మీరు కాదు సార్, సారీ మిమ్మల్ని కాదు, చర్చ ఉద్దేశం కరెక్ట్ చూపిస్తున్నారు కదా మన మీద రుద్దుతున్నారు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీధర్ గారు మీ అబ్జర్వేషన్ ఏంటి ఈ యాప్ విషయంలో, మీ అవగాహన? ఉన్నట్టు ఫ్రాంక్ గా ప్రాక్టికల్గా చెప్పుకోవాలంటే ఖచ్చితంగా కూడా దీని మీద కొంత కన్సర్న్ రైజ్ అవటం తప్పేమీ కాదు. దీనికి ముందు ఒక విషయం చెబుతాను. నేను పోలీస్ అకాడమీలో ఫ్యాకల్టీగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎస్ఓపీస్ అంటే ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఆధారాలు సేకరించడం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ప్రొసీజర్స్ మొత్తాన్ని కూడా నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. సో ఈ రోజు బీజేపీ కిషోర్ గారు అన్నట్లుగా దేశంలో జరుగుతున్న 70-80% సోషల్ ఇంజనీరింగ్ క్లెయిమ్స్ ఉన్నాయి, డౌటే లేదు. ఖచ్చితంగా వాటిని అడ్డుకట్ట వేయడం కోసం బ్రహ్మస్వామి చంద్రశేఖర్ గారు తీసుకొచ్చిన ఆయన గ్రేట్ అడ్మినిస్ట్రేటర్, ఒక అద్భుతమైన ఇనిషియేటివ్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్ మీరు ఇంతకుముందు అందరూ చూశారు, విదేశాలకు సంబంధించిన ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఉన్నప్పుడు మన దేశం ప్రీ ఇన్స్టాల్డ్ యాప్ ఉంటే ఏంటి అని చెప్పేసి నేను అనుకున్నాను. డెఫినెట్ గా ఇట్స్ వ్యాలిడ్ పాయింట్. కానీ ఒక చిన్న చేంజ్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఫేస్బుక్ లేకపోతే గూగుల్ వాళ్ళు యాంటీ ట్రస్ట్ కేసులు మన ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏదైనా యూజర్ డేటా స్నిప్పెట్స్ ఆఫ్ అవర్ వాయిస్ రికార్డ్స్ కు ఒక గూగుల్ అసిస్టెంట్ లాంటివి క్యాప్చర్ చేసేసి థర్డ్ పార్టీస్ అనాలిసిస్ కోసం పంపించిన సందర్భాల్లో వాటి మీద యూరోపియన్ యూనియన్ లో వీటన్నిటిలో కూడా ప్రైవసీ సెక్యూరిటీ కన్సర్న్స్ మీద భారీ మొత్తంలో ఫైన్స్ చెల్లించాల్సిన సభలు ఏర్పడింది. అంటే మనం టెక్నికల్ గా చాలా క్లియర్ గా అర్థం చేసుకోవడం ప్రయత్నిద్దాం. గతంలో ఏబిఎన్ లో నేను
సేమ్ అరౌండ్ 2016-17 టైంలో టిక్ టాక్ బ్యాన్ అవ్వడానికి సంవత్సరానికి ముందు. సో టిక్ టాక్ మన యూజర్ డేటాని విదేశాలకు ఎలా చేరవేస్తుంది అన్నదాన్ని పాకెట్ స్నిప్పర్స్ ద్వారా ఎనలైజ్ చేసి తైవాన్ లో ఉండే కొన్ని సర్వర్స్ కి ఎలా వెళ్తుంది ఏపీఐ ద్వారా అని చెప్పేసి అన్నదాన్ని లైవ్ డెమో చేస్తున్నాను నేను. సో అది చేసిన తర్వాత సంవత్సరం తర్వాత టిక్ టాక్ బ్యాన్ చేయబడింది. ఏది సంవత్సరం తర్వాత అంటే ఈ రోజు ఈ యాప్ మన ఫోన్ లో ఉండటం వలన బై డిఫాల్ట్ ప్రీ ఇన్స్టాల్డ్ ఇక్కడ ప్రభుత్వం చేసిన ఒక చిన్న ఇంత వివాదం రావడానికి ఒక ఇదేంటంటే ప్రీ ఇన్స్టాల్డ్ గా ఉండటం, దాన్ని మీరు తొలగించలేదు అని చెప్పేసి అంటాం. సో తొలగించలేదు అన్నప్పుడు ఆన్ ది ఫ్లై ఇప్పుడు ఉదాహరణకి ఈ రోజు బీజేపీ ఉండొచ్చు, రేపు కాంగ్రెస్ రావచ్చు, ఇంకో 20 ఏళ్ళ తర్వాత ఇంకో పార్టీ రావచ్చు. ఒక్కసారి ఒక ఫెసిలిటీ అనేది ఒక యూజర్ ఫోన్ లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా రేపు అక్కడ ఉండే ప్లేయర్ ఎవరైనా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఒక ఏపీఐ ని చొప్పించి ఆన్ ది ఫ్లై అప్డేట్స్ వచ్చి అంటే అక్కడ మనకి అప్డేట్ ఒక్కసారి రామ్ లోకి వెళ్ళిపోతే రీడ్ ఓన్లీ మెమరీలోకి వెళ్ళిపోతే ఒక యాప్ దాని మీద ఎలాంటి కంట్రోల్ ఉండదు, ఏ అప్డేట్స్ వస్తాయో కూడా యూజర్ తెలిసే స్కోప్ అనేది ఉండదు. అలాగని ప్రభుత్వాలు తప్పు చేస్తాయంటే కనుక తప్పు చేయొచ్చు, తప్పు చేయకపోవచ్చు. అంటే మనం పొలిటికల్ ఆస్పెక్ట్ లో మనం మాట్లాడట్లేదు. ఏదైనా కూడా యూజర్ కి చాయిస్ ఉండటం అనేది నిజంగా సంచార్ సాతి గత 2023 నుంచి అందుబాటులో ఉంది. అందరూ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇంతకు ముందు కిషోర్ గారు అన్నట్లుగా స్పెల్లింగ్ టైప్ చేయడం చేత కాని వాళ్ళు లేకపోతే కొన్ని మిస్టేక్ జరిగితే జరిగి ఉండొచ్చు. కానీ యూజర్ కి చాయిస్ ఉండటం అనేది చాలా అవసరం వీకే గారు. ఎందుకంటే యూజర్ కి చాయిస్ లేని ఏదైనా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ లోనే ఎఫ్బిఐ లాంటిది కూడా ఇలాంటి చర్య తీసుకోలేదు. వేరేగా తప్పుకు అర్థం చేసుకోవడానికి కాదు. చిన్న క్వశ్చన్ సార్ చెప్పండి అండి. శ్రీధర్ గారు ఏం లేదు సార్, ఇది ప్రీ ఇన్స్టాల్డ్ యాప్ ని డిలీట్ చేయలేరు అనేది, డిలీట్ చేయలేకపోవడం అనేది ఒక ఫీచర్ అని గవర్నమెంట్ ఏమైనా చెప్పిందా సార్? ఫస్ట్ ఇప్పుడు ఈ రోజు ఎవరు చెప్పారు ఇది? ఎవరు చెప్పారు ఇది? లేదండి, ఇప్పుడు బేసికల్ గా నేను గవర్నమెంట్ స్టేట్మెంట్స్ మీరు అనట్లేదు గవర్నమెంట్ ఏమైనా స్టేట్మెంట్ దిస్ యాప్ విల్ బి అన్ఇన్స్టాలబుల్ అని చెప్పి కానీ లేకపోతే ఈ ఓఈఎంస్ కానీ we have received instructions, this is the kind of integration that this app seeks, ఈ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్ ని మీరు డిలీట్ చేయలేరు అన్నది ఒక అంశం ఉంది అని కానీ వాళ్ళు చెప్పిందా, లేకపోతే అపోజిషన్ వాళ్ళు జనాల్లో భయం కలిగించడానికి చెప్తున్న విషయం? ఒకటే వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ దట్ ఇన్ఫర్మేషన్ అండి, ఆర్ మిస్ఇన్ఫర్మేషన్? అది నేను లేదండి. ఇప్పుడు ఈ రోజు దీనికి సంబంధించిన చర్చల్లో 100% ప్రభుత్వం వచ్చేటప్పుడు ఒక కంప్లీట్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసి ఇది కాదు అని చెప్పేసి అక్యూస్ అనేది ఇచ్చుంటే కనుక ఇన్ని డౌట్స్ ఉండేవి కాదు. ఖచ్చితంగా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. సో ఒకవేళ డిఫరెంట్ సోర్సెస్ లో డిఫరెంట్ వీటన్నిటిలో కూడా ఇప్పుడు మీరైనా నేనైనా కూడా అక్కడ ఏంటి రీడ్ ఓన్లీ మెమరీలో ఉంటుందా? నేను తప్పు పట్టట్లేదండి, మీరు చెప్పేదాన్ని నేను తప్పు పట్టట్లేదు. నేను నా క్లారిటీ కోసం కూడా ఇది ప్రతిపక్షాలు లేకపోతే ఇంకెవరో కావాలని జనాల్లో భయం రేపించడానికి చేసిన ప్రొపగండానా లేకపోతే ఎక్కడన్నా మనం చూసామా? అయితే ఇక్కడ ఒక మాట సార్, బోత్ ఆఫ్ యూ ప్లీజ్, నిజంగా కూడా ప్రభుత్వం మ్యాండేటరీగా ఇది ప్రతి మొబైల్ మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళ హ్యాండ్సెట్స్ లో డిఫాల్ట్ యాప్ గా తీసుకురావాలని వాళ్ళకి పెట్టిన మ్యాండేటరీ థింగ్. బట్ ఇప్పుడు కిషోర్ గారు అంటే నేను ఒకసారి రీథింక్ చేశాను, ఎక్కడా కూడా ఒకసారి ఇది మొబైల్ వచ్చిన తర్వాత you cannot uninstall this అనేది చెప్పలేదు సార్. పిఏబి నుంచి ఎస్టర్డే గైడ్ లైన్స్ వచ్చినాయి. గైడ్ లైన్స్ వచ్చిన దానిలో ఫస్ట్ ఈ రోజు విపక్షాలు అల్లరి చేసిన తర్వాత పార్లమెంట్ దగ్గర ధర్నా చేసి మాట్లాడిన తర్వాత ఈ రోజు జ్యోతిరాదిత్య సింధియా గారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మినిస్టర్ గారు వచ్చి ఓకే ఇది డిలీటబుల్ అని చెప్పినాడు. అంటే ఏంటిది అంటే లేదండి ఇప్పుడు దేశ పరంగా ఇంకొకటి పెట్టి ఇది డిలీటబుల్ అని చెప్పినప్పుడు వాళ్ళు ఒక రకంగా అది అంగీకారం ఉంది. పీబీఐ గైడ్ లైన్స్ కూడా ఎస్టర్డే వాళ్ళు ఏదైతే పీబీ గైడ్ లైన్స్ ఇచ్చినారో గైడ్ లైన్స్ లో మ్యానుఫ్యాక్చర్డ్ కంపల్సరీ పెట్టాలి, అది దాన్ని నాన్ ఎడిటబుల్ నాన్ ఎడిటబుల్ అని చెప్పేసి పెట్టినారు.
తర్వాతనే చర్చ ఎక్కువైంది. పెట్టిన తర్వాత చర్చ ఎక్కువైంది. చెప్తాను, మీరు కంక్లూడ్ చేసి శ్రీధర్ గారు. షూర్ అండి. డెఫినెట్ గా ఇదేంటంటే ఈ యాప్ అనేది మంచి పర్పస్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇంప్లిమెంట్ చేసే విధానంలో క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్ఇన్స్టాల్ చేయడానికి స్కోప్ ఉండటం కానీ, పర్మిషన్స్ రిమూవ్ చేయడానికి స్కోప్ ఉండటం కానీ ప్రొవైడ్ చేస్తే ఎలాంటి అభ్యంతరము లేదు. ఏ అప్లికేషన్ అయినా కూడా యూజర్ షుడ్, నేను ఒక ఫోన్ కొనుక్కున్నప్పుడు ఇది నాట్ ఓన్లీ గవర్నమెంట్స్ గురించి కాదండి, నేను టెక్నాలజీ డొమైన్ లో ఎప్పటి నుంచో ప్రైవసీ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్న వ్యక్తిగా ప్రపంచం మొత్తం కూడా సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ లో ఒక టర్మ్ ఉంటుంది, యూజర్ షుడ్ హ్యావ్ ఎవ్రీ కంట్రోల్. యాపిల్ వాళ్ళు, గూగుల్ వాళ్ళు బలవంతంగా ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసినా కూడా గతంలో యూరోపియన్ యూనియన్ ఎన్నోసార్లు ఫైన్స్ వేయడం జరిగింది. ఆ కేసెస్ అని నేను ఫాలోఅప్ చేస్తున్నాను. అంటే యూజర్ ఒక ఫోన్ కొనుక్కున్నప్పుడు దాన్ని అన్ఇన్స్టాల్ చేసుకునే, దాంట్లో ఉండే వెయిట్ ని అన్ఇన్స్టాల్ చేసుకునే. ఇప్పుడు అదే చూద్దాం, ఎక్కడా కూడా ప్రభుత్వము అధికారికంగా లేదా అనధికారికంగా ఏ యాంగిల్లోనైనా ఇది మీరు డిలీట్ చేసుకునే అవకాశం ఉండదు, ఖచ్చితంగా సచ్చినట్టు మీ ఫోన్లో ఉండాల్సిందే అని ఎక్కడైనా అన్నదా అనేది అసలు వీళ్ళందరూ ఎవరేం మాట్లాడుతున్నారు? ఈ విపక్ష నాయకులు ఏం మాట్లాడుతున్నారు, ప్రభుత్వం ఏం చెప్తోంది? అది జ్యోతిరాదిత్య సింధియా అయినా, పెమ్మసాని చంద్రశేఖర్ గారైనా వీళ్ళేమంటున్నారు, ప్రియాంక గాంధీ ఏమన్నారు, కేసీ వేణుగోపాల్ ఏమన్నారు? ఇంకా సంబంధించి సంచార్ సాథి అనే యాప్కి సంబంధించి విపక్షాలు లేవనెత్తుతున్న అభ్యంతరాలు ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి చూద్దాం. पेगासस को लाए हैं, अभी तक उसको काबू में नहीं रखे हैं. हर सरकार से फोन आते हैं, सांसद बोलते हैं, असेंबली वाले बोलते हैं कि हमारा फोन पे वो छापा मार रहे हैं और सुन रहे हैं. तो अगर ये कदम जब उठाया, आप देखते रहिए पिछले 11 साल में भारतवासी का अधिकार छीना जा रहा है. अगर लोग इतने मासूम बन के बैठेंगे तो उनकी जान की भी खतरा हो सकती है. असल वायलेशन ऑफ नेशनल सिक्योरिटी यही है. हम मुद्दा भी नहीं उठाए. आप क्या सोच रहे हैं, यस सर, नो सर, 3 bags full सर, ये नहीं चलेगा. सांसद है, लोगों का आवाज बुलंद रखने का हमारी फर्ज बनती है और हम बुलंद रखेंगे जब तक ऊपर वाले हमारे कंठ में ताकत दिए हैं. Sanjar Sathi app is a blatant invasion into the privacy of the people and violation of the 2017 Puttaswamy judgment of Supreme Court, and pre-installed, no removable. That means it's mandatory for 120 crore instruments. This is another form for surveillance, and the next step would be like putting angle monitors and brain chips and collar chips. That means every moment and what the people say, what the people think need to be monitored by the government. It is an attack on privacy. This is what seems to be. Because in the name of helping the people's consumer, BJP government is trying to attack on privacy of the common people. We had an experience of Pegasus here in India. So the government is trying to put a surveillance on entire people of this country through this app. It's a snooping app, so you know what it is then. You said snooping app, so it is a snooping app. I mean, clearly it's ridiculous. Now where else do they want to, I mean, citizens have their right to privacy. Even all of you must be having a right to privacy to send your own messages to family, friends without the government looking at everything. It's not just one thing. It's not just snooping on the telephones. It's overall. They are turning this country into a dictatorship. సో అది కిషోర్ గారు, ప్రియాంక గాంధీ గారేమో డిక్టేటర్షిప్ దీన్ని తీసుకెళ్తున్నారు, స్నూపింగ్ యాప్ అని చెప్పి అంటారు. వారేమో ఇంకొక వారేమో పెగాసస్ తో పోలుస్తారు. ఇట్లా అంటే దీన్ని చాలా పెద్ద కాన్స్పిరసీ ఉంది దీని వెనుక, ఈ యాప్ వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది అనేది మాట్లాడుతున్నారు. సార్ బేసిక్గా మీకు పెగాసస్ అనేది దాంతో లింక్ చేస్తున్నారు కాబట్టి ఒక విషయం చెప్తాను. మన దగ్గర పెగాసస్ కొంతమంది జర్నలిస్టులు, పాలిటీషియన్స్, సెలబ్రిటీసు, బిజినెస్ మెన్ వీళ్ళందరివి ఏదో మానిటర్ అవుతోంది, పెగాసస్ ఏదో ఇన్స్టాల్ అయ్యింది, సర్వేలెన్స్ చేసింది
అన్న అనుమానం ఉంది అని చెప్పి జనాలు అంటున్నారు అని చెప్పి ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా వెళ్ళారు కాంగ్రెస్ వారు. తర్వాత అక్కడ ఒక ఫోన్లోనూ అది దొరికింది లేదు. కాకపోతే మీకు ఒక్క విషయం అందులో చెప్పాల్సింది ఏంటంటే, పెగాసస్ అసలు మీ ఫోన్లో ఉందా లేదా, పెగాసస్ ఎప్పుడు ఇన్స్టాల్ అయింది, అసలు ఇన్స్టాల్ అయిందా లేదా, ఇన్స్టాల్ అయితే మళ్ళీ డిలీట్ అయిందా, ఎవరు చేశారు, ఎక్కడి నుంచి చేశారు, ఇవన్నీ ఏమి తెలియకుండా ఒక మాయలాగా జరిగిపోయేది. ఇదేంటంటే డైరెక్ట్గా వచ్చి గవర్నమెంట్ ఓఈఎంస్కి చెప్పింది, ఓఈఎంస్ ఇన్స్టాల్ చేస్తున్నారు, మనిషి అప్లికేషన్ చూడగలుగుతున్నాడు. ఇప్పుడు మన ఎక్స్పర్ట్స్ ఉన్నారు, శ్రీధర్ గారు, శ్రీనివాస్ గారు, హ్యాపీగా ఈ వైర్ షార్క్లు అంటే వేరే ఇవి ఉంటాయి సార్, మన ఫోన్ నుంచి మనం ఇంటర్నెట్ కమ్యూనికేట్ చేసే మెసేజ్లు అన్ని అబ్జర్వ్ చేసేది. ఇప్పుడు వారు టిక్ టాక్ అట్లాగే నేను చేసి అది తైవాన్కి పంపిస్తుంది అన్నారు కదా, 5 నిమిషాల్లో వీరిలాంటి ఎక్స్పర్ట్స్ వేల మంది ఊరికనే అసలు ఈ యాప్ ఏమేం పర్మిషన్స్ ఆటోమేటిక్, ఒకవేళ ఆటోమేటిక్గా తీసుకుంటుందని శ్రీనివాస్ గారు ఇంతకుముందు అనుమానం వ్యక్తం చేస్తే ఏమేమి పర్మిషన్స్ ఆటోమేటిక్గా తీసుకుంది అనేది ఒక స్క్రీన్ షాట్ ఇమీడియట్గా ఒక క్షణంలో నేను చెప్పేయగలను అన్నట్టు. ఆండ్రాయిడ్లో అయితే ఏం పర్మిషన్స్, దీంట్లో ఏముంది అనేది. సో దాని తర్వాత దాని బిహేవియర్ ఎట్లా ఉంది, ఏం చేస్తుంది, నేను యాక్టివేట్ చేయకముందే అది యాక్టివేట్ అయిందా, ఇది డిలీటబుల్లా నాన్ డిలీటబుల్ మాత్రం తెలుస్తుంది. ఒకవేళ నిజంగా సర్వేలెన్స్ చేయదలుచుకుంటే పెగాసస్ లాగా చేస్తారు కానీ ఇట్లా చేయరు. మీ చేతిలోకి టూల్ ఇచ్చి దాన్ని మొత్తం నకశిక పర్యంతం పరిశీలించగలిగేంత విధంగా మీ చేతుల్లో చేయాలి. చేసినప్పుడే దాని టెక్నికల్ చెప్తున్నాను, ఈవెన్ మ్యాండేటరీగా అది మీ ఫోన్లో వచ్చినా మీరు దాన్ని పూర్తిగా ఎగ్జామిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. నేను అనేది ఇప్పుడు మీరు కారే వచ్చింది, అందులో ఏదో ఒక పార్ట్ ఎక్స్ట్రాగా పెట్టాడు, ఏ మెకానిక్ దగ్గరికి వెళ్ళినా ఏందో సార్ ఇది దేనికి పనికి వచ్చేటట్లేదు, ఎక్స్ట్రాగా ఉంది, ఇది ఏం చేస్తుందో దీన్ని కొంచెం చెక్ చేయాలి, చెక్ చేసి చూస్తే దానివల్ల ఏమన్నా అవుతుంది అనుకోండి పట్టేయగలుగుతారు. అంటే మీ చేతిలో ఉంది ఆ వస్తువు. ఇది డైరెక్ట్గా సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఎవరైనా కానీ ఒక్క నిమిషంలో తేల్చి ఇందులో తప్పు ఒప్పులు ఏమున్నాయి, ఇందులో దీనివల్ల నష్టాలు ఏంటి. గవర్నమెంట్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు కదా, ఇవ్వదండి. గవర్నమెంట్ పార్లమెంట్ లో చర్చ జరగడము, లేకపోతే పబ్లిక్ డొమైన్ లో పెట్టడము, ఎవరైనా దీని మీద అభ్యంతరాలు ఇట్లాంటిది గవర్నమెంట్ అవకాశం ఇవ్వలేదు కదా సార్. ఇప్పుడు దట్ ఈస్ సిటిజన్స్ రైట్ ఐ బిలీవ్. టెక్నికల్ అడ్వకసీ వెళ్తున్నారు. ఒక్క విషయం, ఇప్పుడు అది ప్రీ ఇన్స్టాల్ చేయమన్నారు, వాళ్ళు ఇన్స్టాల్ చేశారు సార్, మీరు క్లియర్గా ఇచ్చింది కూడా. ఇప్పుడు అందులో గవర్నమెంట్ చెప్పిన దాంట్లో ఏదైనా రాంగ్ ఉంటే, అంటే మీరు డిలీట్ చేయలేకపోయినా మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడే యాక్టివేట్ అవుతుంది. మీకు యాక్చువల్లీ ఫోన్స్లో సామ్సంగ్ ఫోన్లో పోయి ఒకటి అన్ఇన్స్టాలబుల్ ఉంటాయి, వాళ్ళు ఇస్తారనమాట, ఫర్మ్వేర్తో పాటు వచ్చేసాయి, వాటిని కూడా డీయాక్టివేట్ చేయొచ్చు. సో అట్లాంటివి అసలు డీయాక్టివేట్ కాకుండా మనం ఏమి యాక్టివేట్ చేయకముందే యాక్టివేట్ అవుతున్నా, లేకపోతే అదేమన్నా స్నూపింగ్ చేస్తున్నా ఈజీగా ఎక్స్పర్ట్స్ అంటే బహిరంగంగా బయట పెట్టేశారు గవర్నమెంట్ వాళ్ళ యాప్ ని, బయట కనపడనీయకుండా పబ్లిక్ డొమైన్ లో పెట్టి స్టేక్ హోల్డర్స్ అంటే పీపుల్ ఆఫ్ ఇండియా స్టేక్ హోల్డర్స్ కి దీని మీద మీ అభిప్రాయాలు చెప్పండి అని ఒక్క అవకాశం ఇచ్చి ఉంటే, అలాగే పార్లమెంట్ లో దీన్ని ప్రవేశపెట్టి చర్చ కూడా జరిపి ఉంటే ఇవాళ అవకాశం ఇలాంటి అన్నెసరీ. అయితే ఒకసారి మనం కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు వీళ్ళు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దామండి. अगर आप चाहते हो तो इसको आप एक्टिवेट करो, अगर आप नहीं चाहते तो इसे एक्टिवेट मत करो. अगर आप इसको अपने फोन पे रखना चाहते हो तो रखो, अगर आप इसको डिलीट करना चाहते हो तो डिलीट करो. जिस तरीके से उदाहरण के तौर पे आपके फोन पे जब आप फोन खरीदते हो तो उस पे कई ऐप्स आ जाती हैं, जैसे गूगल मैप्स भी आ जाता है. अब आपको गूगल मैप इस्तेमाल नहीं करना है तो आप डिलीट कर लो, अगर आपको संचार साथी इस्तेमाल नहीं करना है तो डिलीट कर दो. इसका मतलब ये ऑप्शनल है सर, ऑब्वियसली डिलीट कर सकते हो आप, कोई मैंडेटरी नहीं है. आप अगर रजिस्टर नहीं करना चाहते हो, मतलब कि उदाहरण के तौर पे इस ऐप का उपयोग नहीं करना चाहते हो तो रजिस्टर मत करो. ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ని, స్పామ్ని, వీటన్నిటిని ఎలా ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ సంచార్ సాథి యాప్ అనేది బిల్డ్ చేసి అన్ని వెర్నాక్యులర్ లాంగ్వేజెస్లో లాస్ట్ 1.5 yearలో యాక్చువల్గా నేనే దీన్ని లీడ్ తీసుకొని వర్క్ చేశాం. ఒకవేళ మీ ఫోన్ ఎవరైనా దొంగిలిస్తే ఆ ఫోన్ని వేరే వాళ్ళు వాడకుండా మీరు రిటర్న్ తీసుకోగలరు. ఇలా ఒక 4-5 ఫీచర్స్ని పెట్టి అద్భుతంగా ఇది చేసిన తర్వాత, అవేర్నెస్ చేసిన తర్వాత 1.4 crore యాప్ డౌన్లోడ్స్ అయినాయి దీనివల్ల.
దీనివల్ల ఇప్పటివరకు 2,28,00,000 ఫ్రాడ్ మొబైల్ నంబర్స్ని డిస్కనెక్ట్ చేశాం. హ్యాండ్ సెట్స్ వచ్చేటప్పుడు 2,27,000, వాట్సాప్ అకౌంట్స్ 1,35,000, అదేవిధంగా 26 లక్షల పోయిన ఫోన్లని ట్రేస్ చేశాం. అందులో 7.5 లక్షలు రికవర్ చేశాం. ఈ విధంగా అందరికీ ఉపయోగపడేటువంటి యాప్ ఇది. ఇందులో ఎక్కడా మీకు తెలియకుండా అసలు ఫోన్లో మీకుండే కాంటాక్ట్స్ తోటి సంబంధం లేదు, ఏమి సంబంధం లేదు. కేవలం ఎవరైనా ఫ్రాడ్ కాల్ వస్తే ఆ కాల్ని మీరు రిపోర్ట్ చేయటం, లేదా ఫ్రాడ్ ఎస్ఎంఎస్ వస్తే ఎస్ఎంఎస్ రిపోర్ట్ చేయటం. మీ కాంటాక్ట్స్ కానీ ఇంక ఏ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఈ యాప్ యాక్సెస్ చెయ్యదు. సో దే ఆర్ వెరీ మచ్ క్లియర్. ఒకటి నేను పనికిరాని యాప్ అని ఎక్కడ అనలేదు. ఏం చేయదంట ఏం చేయదంటే నీకు ఎలా అర్థమైంది? ఆయన అన్నది ఏంటంటే మీకు హాని చెయ్యదు, మీకు ఎలాంటి హాని చెయ్యదు. ఆయన చెప్తున్నాడు ఆయన లక్షలాది హ్యాండ్సెట్స్ ని రికవర్ చేయగలిగాము, లక్షల వాట్సాప్ అకౌంట్స్ క్లోజ్ చేయగలిగాము. ఇది ఇచ్చిన సమాచారం వల్ల ఫేక్ అకౌంట్స్ ని, ఫ్రాడ్ అకౌంట్స్ అంత డేటా ఇదిగా ఉన్నాం. అవును సార్, అదే సార్ ఆయన ఏం చెప్తున్నాడు మీరు ఇప్పుడే చూశారు కదా. అది ఏం చేయదు, జస్ట్ అట్లా వచ్చి ఉంటుంది అంటే అలా వచ్చిండే పనికిరాని యాప్ మన కింద పెడుతున్నారు. ఇష్టం వస్తే మీరు డౌన్లోడ్ చేయాలని చెప్పేసి మనకు ఉండాలి. కానీ వాళ్ళు ఎందుకు దానితో పాటుగా చొప్పిస్తున్నారు, ఎందుకు రుద్దుతున్నారు ప్రజల మీద? అంటే సంక్షేమ పథకాలు కట్ చేయడానికి కాదు, దేనికోసం వాళ్ళు ఈ యాప్ ను పెడుతున్నారు. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి నాకు అనిపించింది చెప్తున్నారు. గారు చెప్పారు అన్నారు ఏమీ లేదని ఎందుకు పెడుతున్నారని బ్రదర్ నేను అన్నది పెమ్మసాని గారు అన్నారు ఏం చేయదు అన్నారు. ఆయన ఏం చేయలేదు, మీకు హాని చేయదని దాని అర్థం ఇట్లా అర్థమైంది మీకు. ఇప్పుడు ప్రజల ప్రైవసీని పైరసీ చేయదు అది ఈ యాప్. సింపుల్ గా చెప్ప ఈ మధ్య బాగా పాపులర్ ఏంటంటే పైరసీ, ఐబొమ్మ పైరసీ కదా పాపులర్. నేను ఆ లాంగ్వేజ్ లో చెప్తున్నా. నేను ఈ యాప్ మన ఫోన్లో ఉంటే మన ప్రైవసీ, మన గోప్యత, మన అకౌంట్లు ఇవి పైరసీ అవ్వవు అనేది గవర్నమెంట్ చెప్తోంది, నేను కాదు. నాకు అర్థమైంది అది. సరే ఇప్పుడు వాళ్ళిద్దరు చెప్పిన దాని ప్రకారం కానీ ప్రియాంక గాంధీ అండ్ అదర్స్, కేసీ వేణుగోపాల్, ఇంకా రేణుకా చౌదరి గారు, ఇంకా అదర్ కమ్యూనిస్ట్ లీడర్స్ కూడా మాట్లాడారు. వాళ్ళు మాట్లాడింది, ఇటు కేంద్ర మంత్రులు ఇద్దరు మాట్లాడింది. వీటిని బట్టి శ్రీనివాసరావు గారు మీ కంక్లూజన్ చెప్పండి ఈ యాప్ మీద. ఐ థింక్ ఇప్పుడంత వర్రీ అవ్వాల్సిన అవసరం ఉందని అనుకోవట్లేదండి. ద హోల్ కన్ఫ్యూజన్ ఎక్కడ క్రియేట్ అయింది నా అండర్స్టాండింగ్ ఏంటంటే, డిఓటి నవంబర్ లో ఒక ఆర్డర్ రిలీజ్ చేసింది. అందులో వాళ్ళు ఒక వర్డ్ వాడారంట, ఇట్స్ ఫంక్షనాలిటీస్ ఆర్ నాట్ డిజేబుల్డ్ ఆర్ రెస్ట్రిక్టెడ్. అదేంటంటే ఆ ఓఈఎంస్ కి సంబంధించి ఇచ్చిన మెసేజ్ అని చెప్పి మీరు ఒక వెబ్సైట్ లో వచ్చిన వార్త చదువుతున్నారు మీరు. లేదండి లేదు, కంప్లీట్ సార్ ప్లీజ్. శ్రీనివాస్ గారు, భాస్కర్ గారు ఒకవేళ అలా అని ఉన్నా సరే ఈ రోజు క్లారిఫికేషన్ ఇచ్చారు కాబట్టి పెమ్మసాని గారు కానీ జ్యోతిరాదిత్య సింధియా గారు కానీ క్లారిఫికేషన్ ఇచ్చారు. అలాగే ఇందాక మన బీజేపీ స్పోక్స్ పర్సన్ చెప్పినట్టుగా ఎవరైనా దాన్ని వెరిఫై చేసుకోవచ్చు. మీరు అది అన్ఇన్స్టాల్ చేయగలుగుతున్నారా లేదా మీరే చెక్ చేయండి. అలాగే ఆప్షన్స్ ఏమేమి ఎనేబుల్ అయినాయి, ఏమేమి డిజేబుల్ అయినాయి ఒకసారి చూడండి. సో అట్ దిస్ జంక్చర్ ఐ డోంట్ సీ ఇట్ ఈస్ ఏ something like very dangerous application like Pegasus. Pegasus అంటే ఇట్స్ Pegasus తో పోలిక అసలు అదేంటంటే ప్యూర్లీ పొలిటికల్ దిస్ థింగ్ అండి. వికే గారు దామోదర్ గారు కనుక మోదీ గారిని ఆయన ఎవరు ఉత్తర కొరియా కిమ్తో పోల్చినట్టు ఉంటుంది పెగాసస్ ని దీన్ని పోల్చడం అంటే. అట్లేదండి, ప్రజల యొక్క ప్రైవసీని గోప్యతను తస్కరించడానికి వీళ్ళు వేస్తున్న పన్నాగమని మేము అంటాము. సార్ మీరు చర్చించండి, పార్లమెంట్ లో చర్చించేసి ఈ యాప్ గురించి తెలుసుకోవడం ఉద్దేశం. సార్ మేము ఆధార్ యాప్ ను తప్పలేదు, మేము వ్యతిరేకించలేదు, ఉమాంగ్ యాప్ ను వ్యతిరేకించలేదు, డిజి యాత్ర యాప్ ను వ్యతిరేకించలేదు, ఈ వ్యాలెట్ యాప్ ను వ్యతిరేకించలేదు. సంచార్ సాతిని మాత్రమే ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? ఎందుకంటే ఈ మధ్యన అలవాటు చేసుకున్నాం
లేదండి, మీరు గోప్యతను తస్కరించడానికి వస్తున్నారు కాబట్టి మీరు వ్యతిరేకిస్తున్నారు. ఈ మధ్య పార్లమెంట్ లో మీరు చర్చకు అనుమతి ఇవ్వండి. ప్రజలు యాక్సెప్ట్ చేయని దాన్ని ప్రతిదాన్ని వ్యతిరేకించడం పెట్టుకున్నారు ఈ మధ్యనే. చేస్తున్నాం కాబట్టి వాళ్ళ యొక్క అవసరాలు మాకు తెలుసు కాబట్టి, వాళ్ళ అవసరాలు మాకు తెలుసు కాబట్టి పోరాటం చేస్తున్నాం కాబట్టి శ్రీధర్ గారు ఇప్పుడు ఈ అక్కడ అపోజిషన్ లీడర్స్ కానీ ఇటువైపు సెంట్రల్ మినిస్టర్స్ కానీ చెప్పిన దాని మీద కానీ ఓవరాల్ గా లేదా మన డిబేట్ లో వచ్చిన కొన్ని సందేహాలు వీటిని బేరీజ్ వేసుకుని మీరు కంక్లూడ్ చేయరా దీన్ని, ఈ టాపిక్ ని? వెంకటకృష్ణ గారు, వాస్తవంగా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మూవ్ అండి. చాలా అవసరమైంది. ఎంత అవసరమైందంటే, నేను క్లాసెస్ చెప్పేటప్పుడు పోలీస్ అకాడమీలో ఆ కేసెస్ ని ఎలా డీల్ చేయాలో అర్థం కానంతగా చాలా భారీగా బాగా వస్తున్నాయి. ఎందుకంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల ఏ పడితే వాటిని లింక్లు క్లిక్ చేయడం వల్ల లేదా మెసేజ్ రావడం వల్ల డెఫినెట్ గా పర్పస్ ని ఇది సాల్వ్ చేసే విధంగా దీన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తే కనుక అల్టిమేట్ అప్లికేషన్. ఎందుకంటే పోలీస్ స్టేషన్స్ మీద బడ్డెన్ తగ్గుతుంది. కాకపోతే ఈ చర్చలు ఇలాంటి చర్చల్లో తప్పేమీ లేదండి. ఎందుకంటే ఎప్పుడైతే ఇలాంటి చర్చలు ఉంటాయో మల్టిపుల్ ఆస్పెక్ట్స్ లో ఉండే కన్సర్న్స్ తీసుకున్నప్పుడు మాత్రమే ఏదైనా ప్రోగ్రెషన్ ఉంటుంది. అంతే తప్పించి ఒకటి అపోజిషన్ లాగా ఇదేదో సంథింగ్ వీళ్ళు ఎలా మాట్లాడతారు ఈ పద్ధతిలో కాకుండా డెఫినెట్ గా కొంత సెక్యూరిటీ యూజర్ కి కొంత సెక్యూరిటీ ప్రైవసీ మీద కొంత ఫ్లెక్సిబిలిటీ ఇవ్వటం అనేది తప్పేమి కాదు. అప్పుడేమవుతుంది, ప్రభుత్వాల మీద గౌరవం పెరుగుతుంది. సో డెఫినెట్ గా ఇప్పుడు మోడీ ప్రభుత్వం అయినా లేదా ఇంకో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా మన ఇంకొక బీజేపీ ప్రభుత్వం వచ్చినా కూడా దే షుడ్ గివ్ సమ్ కంట్రోల్ టు ద యూజర్. అట్ ద సేమ్ టైం ఇండియాలో పెరుగుతున్న సేవలను ఎలా అడ్డుకట్ట వేయడానికి ఇలాంటి మూవ్స్ కావాలి. రైట్ శ్రీధర్ గారు, చూద్దాం దీని మీద ఇంకా ఎలాంటి చర్చలు జరుగుతాయో, ఈ యాప్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో, ప్రజలకి సేఫ్టీ ఇంకెక్కువ ఇస్తుంది, సైబర్ సేఫ్టీ ఎక్కువ ఇస్తుందని మనం